హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. మనం చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసేటప్పుడు వసంత పంచమి రోజు మనకి అమ్మ నాన్న అక్షరాభ్యాసం చేయిస్తారు. సో అట్లాగే ఇప్పుడు కూడా ఈ రోజు వసంత పంచమి. ఈ రోజు నుంచి ఎవరైనా కొత్తగా నోటిఫికేషన్స్ కోసం ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రిపరేషన్ ని ఆల్రెడీ స్టార్ట్ చేయండి. సో ఏపీఎస్సీ వాళ్ళకంటే ఆల్రెడీ February 23 ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళు కంటిన్యూషన్ ప్రిపరేషన్ లో ఉన్నారు. సో తెలంగాణ వాళ్ళైతే గత రెండు నెలల నుంచి ఆపేశారు. గ్రూప్ 1 వాళ్ళు అయితే 3 నెలల నుంచి ఆపేశారు ప్రిపరేషన్ అనేది. మళ్ళీ దయచేసి ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏ ఎగ్జామ్ కైనా సరే 2 నెలల కన్నా ఎక్కువ గ్యాప్ నువ్వు తీసుకున్నావంటే సబ్జెక్ట్ మీద అల్టిమేట్ గా గ్రిప్ పోతుంది, డిస్కనెక్ట్ అయిపోతాం. సో ఇప్పటివరకు రెస్ట్ తీసుకున్నది చాలు. సో ఇప్పటి నుంచి అయినా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక నెల రోజులకు పికప్ అవుతుంది. సో లేకపోతే అది కూడా స్టార్ట్ అవ్వదు. రైట్, తెలంగాణ వాళ్ళైతే పాలపిట్ట ఆన్లైన్ అనే యాప్ ని కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్ పేరు కూడా మన పాలపిట్ట అనే ఉంటుంది. సో పాలపిట్ట ఆన్లైన్ అక్కడ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గత 2 నెలల నుంచి నేను కూడా ఛానల్లో ఏం వీడియోస్ పెట్టలేదు. రీజన్ ఈస్ దట్ సో ఆల్రెడీ ఎగ్జామ్స్ మొన్ననే బ్యాక్ టు బ్యాక్ అయిపోయినాయి. మళ్ళీ వరుసగా వీడియోలు పెట్టేసి ఆ బ్రెయిన్ మీద డ్యామేజ్ చేయడం అంత నాకు ఇష్టం లేదు. సో అందుకని నేను కూడా ఒక 2 months నుంచి ఏం వీడియోస్ పెద్దగా పోస్ట్ చేయలేదు ఛానల్లో. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వస్తాయి. ఈ రోజు నుంచి అంటే February 3 నుంచి సో రెగ్యులర్ గా వచ్చేస్తాయి మనకి. ఓకే, సో అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మనకి అమరావతి ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ అమరావతి అనే యాప్ కూడా ఉంది మనకి, అమరావతి ఆన్లైన్ అకాడమీ. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. తెలంగాణ వాళ్ళకైతే పాలపిట్ట. సో రెండు సపరేట్ ఉన్నాయి. సో ఓకే, టీఎస్పీఎస్సీకి అయితే పాలపిట్ట, సో ఆంధ్రప్రదేశ్ కి అయితే అమరావతి. సరే, ఈ వీడియోలో మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్ 2025. ఓకే, సో ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ జరిగినా నెక్స్ట్ ఇయర్ 2026 ఫిబ్రవరి వరకు ఇదే బడ్జెట్ ఉంటుంది. సో కాబట్టి ఒక 1 year స్పాన్ ఉంది దీనికి. ఇంకా సో ఈ 1 year లోపల ఏ ఎగ్జామ్ జరిగినా కానీ సో బడ్జెట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ఇవి ఇక ఎకనామిక్ పార్ట్లో అయితే కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఈసారి కొత్త స్కీమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా స్కోప్ ఎక్కువనే ఉంటుంది మనకి. కనీసం 2 నుంచి 3 మార్కుల స్కోప్ అనేది ఉంది. ఎందుకంటే కొత్త స్కీమ్స్ చాలా అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి. ఓకే, సో అందువల్ల బడ్జెట్ ని చాలా క్షుణ్ణంగా సో మీరు చదవండి. అంటే ఒకే వీడియోలో ఒకే దాంట్లో మొత్తం బడ్జెట్ అయిపోదు, అది ఇంపాసిబుల్. నిర్మలా సీతారామన్ గారికే 2 గంటల పైన పట్టింది. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చదువుకోవాలంటే కనీసం 4 గంటలు పడుతుంది బడ్జెట్ అనేది. టోటల్ గా ప్రతిదాన్ని డీటెయిల్ గా అనాలిసిస్ చేసి మన మైండ్ లో ఎక్కించుకొని మన ఎగ్జామ్ పర్పస్ మనం కన్వర్ట్ చేసుకోవడానికి. ఓకే, సో కాబట్టి అంత టైం అనేది మనం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. స్పెండ్ చేయకపోతే రాదు. అది రాదంటే ఇంకా మనం ఏం చేయలేము దానికి. పైన చదువుకుని లైన్లు పోతే ఒక ఆప్షన్ తెలిస్తే ఇంకొక ఆప్షన్ మనకి ఎగ్జామ్ లో తెలియట్లేదు ఈ మధ్య కాలంలో. సో అందువల్ల ఏది చదివినా డెప్త్ లో చదవండి. చదవకపోతే మొత్తానికి వదిలేయండి. సో దిస్ ఈస్ ద వాట్ న్యూ ప్రిన్సిపల్. ఖచ్చితంగా ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ కి చదివితే డెప్త్ లో చదవండి ఆ టాపిక్ ని, లేదంటే చదవకపోతే టాపిక్ ని మొత్తానికి వదిలేయండి. అంతే తప్ప 50% ఉపేంద్ర సినిమా లాగా సగం అర్థమై సగం అర్థం కాక ఇట్లాంటి దయచేసి చేయకండి. సో మళ్ళీ ఒకసారి మీ అందరికి వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి అయినా మళ్ళీ స్మాల్ అట్లీస్ట్ కనీసం ఈ రోజు 1 గంట అయినా స్పెండ్ చేయండి. సో అలా స్లోగా ఇంక్రీజ్ చేస్తూ పోండి. సో మీకు నోటిఫికేషన్స్ మనకి మే అన్నారు కాబట్టి బుర్రా వెంకటేశం గారు మే నుంచి అయినా నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, మెల్లిగా స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే అందుకోలేరు. మళ్ళీ మీరు 6 నెలలు 4 నెలలు గ్యాప్ ఇచ్చినామంటే దాన్ని అందుకోవడానికి కోసం మళ్ళీ చాలా టైం పడుతుంది మనకి. ఓకేనా, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, మీ అందరికి తెలుసు బడ్జెట్ అనేది దేనికోసం, మనకి ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ కోసం. సో మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీ అందరికి తెలిసిన విషయమే. ఏప్రిల్ 2025 నుంచి ఇట్ విల్ ఎండ్స్ ఆన్ ద March 31st of the 2026. March 31st of the 2026 కి మన ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. సో ఇంత కాలానికి అంటే ఈ 1 year పీరియడ్ కి, ఈ 1 year పీరియడ్ నే మనం ఏమంటాం, ఫినాన్షియల్ ఇయర్ అంటాం, ఆర్థిక సంవత్సరం. ఈ 1 year పీరియడ్ ఏమంటాం, ఫినాన్షియల్ ఇయర్ లేదంటే ఆర్థిక సంవత్సరం. ఈ ఫినాన్షియల్ ఇయర్ కి ఖర్చు పెట్టడానికి కోసమే మనకి బడ్జెట్ ప్రవేశపెడతాం. అంటే మనకి ఎంత ట్యాక్సెస్ వస్తున్నాయి జనరల్ గా, సో ఆ ట్యాక్సెస్ ని మనం ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్స్పెండిచర్. ఇది ఫాస్ట్ కోసమా ఫ్యూచర్ కోసం అంటే ఫ్యూచర్ కోసం. ఇది బడ్జెట్ అనేది ఎప్పుడు ఫ్యూచర్ కోసం. ఇంత ఎక్స్పెండిచర్ మేము ఖర్చు పెడతామని చెప్పి ఏం చేస్తాం, ఎస్టిమేట్ చేస్తాం. ఇంత ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వి విల్ ఎస్టిమేట్. కానీ మనం ఎస్టిమేట్ చేసిన దాన్ని ఖర్చు పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. దాంట్లో ఎంతవరకు సాధ్యపడితే అంతవరకు ఖర్చు పెడతాం. 100% ఇప్పుడు 50 లక్షల కోట్లతో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు బడ్జెట్. 50 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలన్న గ్యారంటీ లేదు. మన ఫీజిబిలిటీని బట్టి మనకి ఎంత కావాలో అంత ఖర్చు పెడతాం. ఓకే, దట్ డిపెండ్స్ అపాన్ ద వాట్ హౌ వీఆర్ కలెక్టింగ్ ద వాట్ ట్యాక్స్ రెవెన్యూ కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ ఇవి ఏ విధంగా కలెక్ట్ చేస్తామన్న దాన్ని బట్టి ఉంటుంది తప్ప లేదంటే దాన్ని బట్టి ఉండదు మనకి. ఓకే రైట్, సో ఇప్పుడు 2025-26 సంవత్సరానికి 2025-26 సంవత్సరానికి కనుక తీసుకుంటే మనకి నిర్మలా సీతారామన్ గారు 50,65,000
345 కోట్లతోటి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం విచ్ ఇస్ క్రాస్డ్ ద ఆల్మోస్ట్ 50 లక్షల కోట్లు. 50 లక్షల కోట్లు క్రాస్ అవ్వడం ఇండియా బడ్జెట్ ని ఇదే ఫస్ట్ టైం. సో 50 లక్షల కోట్లతోటి మన బడ్జెట్ ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2025 అండ్ 26 కి. 50,65,345 కోట్లతోటి రాబోయే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఖర్చు పెట్టడానికి కోసం మనకి సో గవర్నమెంట్ అనేది ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఓకే రైట్. అయితే పోయిన బడ్జెట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే పోయిన సంవత్సరం 2024-25 సంవత్సరం బడ్జెట్ లో మనకు దాదాపు 48 లక్షల కోట్లతోటి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఎంత? 48 lakhs. ఓకేనా, 48,20,000 crores సంథింగ్ ఉంది. ఓకే, 48 lakh crores మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఈ 48 lakhs లో ఇంత ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇది 47 lakhs కే ఖర్చు పెడతామని చెప్పేసి మనకి రివైజ్డ్ ఎస్టిమేట్స్ చెప్తుంది. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్. కానీ ఒరిజినల్ గా బడ్జెట్ ప్రవేశపెట్టింది 48 లక్షల కోట్లతోటి. కానీ 48 లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి స్కోప్ లేదంట. ఎంత ఖర్చు పెడుతున్నారు? దాంట్లో తగ్గించేశారు దాన్ని. ఎంతకి? 45 లక్షల కోసం. అందుకోసం ఏమంటున్నాం, ఇది ఒరిజినల్ కాదు, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్? రివైజ్డ్. ఒరిజినల్ అయితే 48 లక్షల కోట్లు. ఆ 48 లక్షల కోట్లు ఖర్చు పెట్టకుండా 40 లక్షల కోట్లకు తగ్గిపోయాం మనం. ఎందుకంటే చెప్పాను ఇంతకుముందు, దిస్ డిపెండ్స్ అపాన్ ద వాట్ గవర్నమెంట్ ఫీజిబిలిటీ. గవర్నమెంట్ యొక్క ఫీజిబిలిటీని బట్టి మనం ఖర్చు పెట్టచ్చు, ఖర్చు పెట్టకపోవచ్చు. ద డిపెండ్స్ అపాన్ ద ఎంటైర్లీ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు దిస్ వన్. సో ఇప్పుడు ఇది 48 లక్షల కోట్లు అనేది రివైజ్డ్ ఎస్టిమేట్. ఓకే, లాస్ట్ ఇయర్ ది. ఇది గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే ఇది పెద్దగా అవసరం లేదు. బట్ ఎనీవే మనకు అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ లో స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఏమని? ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే బడ్జెట్ ఎంత శాతం పెరిగిందని అడుగుతున్నాడు. ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిన క్వశ్చన్స్ లలో ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ద హౌ మచ్ పర్సెంటేజ్ బడ్జెట్ ఇంక్రీజ్డ్ దిస్ ఇయర్, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి మనకి. సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ అనేది సో 40 లక్షల కోట్లు అనేది గవర్నమెంట్ ఖర్చు పెడితే ఈ సంవత్సరం 50 లక్షల కోట్లు ఖర్చు పెడతామని అంచనా వేస్తుంది. అంటే ఈ రెండిట్లోనే మధ్యన మన డిఫరెన్స్ తీసుకుంటే ఎంత పెరిగిందంటే 7.4% అనేది ఎక్కువగా బడ్జెట్ అనేది పెరిగింది మనకి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే బడ్జెట్ ఎంత పెరిగింది? 7.4% ఆఫ్ ద బడ్జెట్ అనేది పెరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ మధ్య కాలంలో. మనకి 50,65,000 ఈ 345 కోట్లు అనేది కాదు మనకు కావాల్సింది. ఇది ఎంత పెరిగింది? 40 లక్షల నుంచి 50 లక్షలకు పెరిగింది. దట్ అప్రాక్సిమేట్లీ 7.4% అనేది పెరిగింది యాజ్ కంపేర్డ్ విత్ ద వాట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద 2024 and 25. ఒరిజినల్ ఎస్టిమేట్స్ ఎంత? 48 లక్షల కోట్లు. కానీ దాన్ని ఖర్చు పెట్టేంత స్తోమత లేక మనం తగ్గించేసుకున్నాం. ఎంతకి? 47 లక్షల కోట్లకు రిస్ట్రిక్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇక్కడ 50 లక్షల కోట్లు అనుకుంటున్నాం. నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఇది 50 లక్షల కోట్లు ఖర్చు పెడతారంటే గ్యారంటీ లేదు. ఐ హోప్ సో. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది 48కో 49కో ఆగిపోతుంది అంతే. మాక్సిమం 48 కాగచ్చు, 48.5 లెవెల్లో ఖర్చు పెట్టచ్చు. ఎందుకంటే ఇంత బడ్జెట్ తోటి ప్రవేశపెట్టారు వాళ్ళు, అంత రెవెన్యూ రావచ్చు రాకపోవచ్చు. ఓకే రైట్. సో ఇది ఇంపార్టెంట్. ఎంత? 7.5%. ఓకే రైట్. ఇంతతోటి ప్రవేశపెట్టారు. అయితే మరి దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారు? ఇంత 50 లక్షల కోట్లు అనేది గవర్నమెంట్ అనేది ఎస్టిమేట్ చేసింది కదా, 50,65,000 కోట్లు అనేది ఖర్చు పెడదామని చెప్తున్నారు. దేనిపైన ఖర్చు పెట్టాలి? అసలు దేనిపైన ఫోకస్ చేయాలి? అసలు గవర్నమెంట్ ఏమనుకుంటుంది? ఇవన్నీ కూడా మ్యాటరే కదా. సో గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే చూద్దాం మనం. ఏమంటుంది? ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ యొక్క థీమ్ ని సో నిర్మలా సీతారామన్ గారు ఏమని చెప్పారు? సబ్కా వికాస్ అన్నాడు. ఏమంటున్నారు? సబ్కా వికాస్ అంటే ఏంటిది? ఇన్క్లూసివ్ గ్రోత్ ఆర్ ఇన్క్లూసివ్ డెవలప్మెంట్. అందరినీ కలుపుకునే కదా. సబ్ అంటే ఏంటిది? ఆల్. సో వికాస్ అంటే ఏంటిది? డెవలప్మెంట్. అందరి యొక్క డెవలప్మెంట్, ఆల్ డెవలప్మెంట్. అందరినీ కలుపుకోవడం అంటే ఏంటిది? ఇన్క్లూసివిటీయే కదా. అందరినీ కలుపుకొని డెవలప్మెంట్ చేయాలి. అందరినీ కలుపుకొని డెవలప్మెంట్ చేయడాన్ని మనం ఏమంటాం? ఇన్క్లూసివిటీ అంటాం. అందరినీ కలుపుకోండి. అందరూ అంటే ఎవరు అంటే ఒక్కొక్క బడ్జెట్ లో ఒక్కొక్కరిని కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు. ఇక్కడ అందరూ అంటే ఈ 4 మీద ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏంటిది? పూర్ పీపుల్, గరీబ్ వాళ్ళని. అండ్ నెక్స్ట్ ఎవరు? యూత్ పీపుల్ ని కానీ, నెక్స్ట్ ఎవరిని? అన్నదాత కానీ, నెక్స్ట్ అంటే నారీ అంటే ఎవరు? ఉమెన్. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వీళ్ళనే మన డెవలప్మెంట్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి మిగతా వాళ్ళకి అవసరం లేదంటే మిగతా వాళ్ళ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. బట్ వీళ్ళేంటి? వీళ్ళు ఫోకస్, వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం, మిగతా వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఇస్తాం. అందువల్లనే గవర్నమెంట్ అనేది ఈ కాన్సెప్ట్ మీద మనకేంటిది ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయబోతుంది. జ్ఞాన్ అనే కాన్సెప్ట్. జ్ఞాన్ అంటే వీళ్ళే. ఒకరెవరు? గరీబ్, పూర్ పీపుల్. రెండవది యూత్. మూడవది అన్నదాత. నాలుగవది ఏంటి? నారీ అంటే ఎవరు? ఉమెన్. సో కాబట్టి ఇక్కడ ఫార్మర్స్ గానీ, ఇక్కడ నారీ అంటే ఎవరు? ఉమెన్ గానీ, ఇక్కడ యూత్ అండ్ నెక్స్ట్ ఇక్కడ గరీబ్ అంటే ఎవరు? పూర్ పీపుల్. గరీబ్, యూత్, అన్నదాత, నారీ. ఈ జ్ఞాన్ అనే పదం గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈ జ్ఞాన్ అనేది వీళ్ళందరి మీద ఫోకస్ చేయబోతుంది. అంటే మనం ఏవైతే 50 లక్షల కోట్లు ఎక్కువ మొత్తంలో మనం స్పెండ్ చేయాలనుకుంటున్నాం కదా, ఈ 50 లక్షల కోట్లు అనేటివి ఎవరి కోసం? మేజర్ షేర్ అనేది ఎవరి కోసం స్పెండ్ చేయబోతున్నాం అంటే వీళ్ళ కోసమే.
పూర్ పీపుల్ కోసం, యూత్ కోసం, అన్నదాత కోసం, నారీ కోసం, వీళ్ళ కోసం మనం ఎక్కువ కేటాయించాలని గవర్నమెంట్ ఒక అంచనా. ఇదంతా కూడా ఎస్టిమేషన్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలా, జ్ఞాన్ సబ్కా వికాస్. సబ్కా వికాస్ అంటే అందరి యొక్క డెవలప్మెంట్. అందరి యొక్క డెవలప్మెంట్ అంటే ఏంటిది, ఇక్కడ వీళ్ళ మీద ప్రైమ్ ఫోకస్ పెడతాం అండ్ సెకండరీ ఫోకస్ నెక్స్ట్ వాళ్ళ మీద పెడతాం మనం. ఓకేనా, ఇక్కడ ఎగ్జామ్ పర్పస్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జ్ఞాన్ ఇండికేటింగ్ ద వర్డ్. సో డెవలప్మెంట్ మెజర్స్ ఫోకసింగ్ ఆన్, ఎవరి మీద ఫోకస్ చేయబోతుంది, గరీబ్ మీద, యూత్ మీద, అన్నదాత, నారీ మీద ఫోకస్ చేయబోతుంది. ఓకే, నెక్స్ట్ వన్, బ్రాడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వికసిత్ భారత్ అన్నాడు. వికసిత్ భారత్ అంటే ఏంటిది, ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అవ్వాలని కలలు కంటున్నాం మనం. ఓకేనా, వికసిత్ భారత్ అంటే డెవలప్డ్, అమెరికా లాగా అనేది డెవలప్డా కాదా. సో మనకి డెవలప్డ్ కంట్రీ అవ్వాలనుకుంటున్నాం, అమెరికా లాగా డెవలప్డ్ కంట్రీ అవ్వాలనుకుంటున్నాము బై విచ్ ఇయర్ 2047. అలా మన డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా పెరగాలి, 23,380కి పెరగాలి డాలర్స్ కి మన పర్ క్యాపిటల్ ఇన్కమ్. అప్పుడే హై ఇన్కమ్ కంట్రీ జాబితాలో మనం చేరుతాం. అది 2047కి మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలనుకుంటున్నాం. ఇంకా డెవలపింగ్ కంట్రీలోనే ఉన్నాం కదా మన కాన్సెప్ట్. అందుకని మనం డెవలపింగ్ కంట్రీ అవ్వాలనుకుంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మనకి ఈ బ్రాడ్ ప్రిన్సిపల్స్ 2047 నాటికి భారతదేశం అనేది ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలనుకుంటుంది. డెవలప్డ్ కంట్రీ అవ్వాలనుకుంటే వేటిపైన ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేయాలి, వీటిపైన ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ కాన్సన్ట్రేషన్ చేసే దాంట్లో ఎవరు ఉండాలి, వీళ్ళు ఉండాలి, అన్నదాత ఉండాలి మనం అనుకున్నటువంటి. సో గరీబ్ ఉండాలి, యూత్ ఉండాలి, అన్నదాత ఉండాలి, నారీ ఉండాలి. వీళ్ళు ఫోకస్ వాళ్ళ చుట్టే తిరగాలి. సో వాళ్ళ కోసం ఏం చేయాలంటే ఇవన్నీ చేయాలనుకుంటుంది గవర్నమెంట్ మేజర్గా. అంటే ఈ బడ్జెట్ లో నేను చెప్పేది అర్థమైందా, ఈ బడ్జెట్ లో. సో ప్రతి బడ్జెట్ లో ఇవే ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇవే ప్రిన్సిపల్స్ కోసం పాలసీ మారుతుంటది, అంతే పాలసీ మారుతుంటది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈసారి ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చాం, జ్ఞానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ప్రతి ఇయర్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం, మిగతా వాళ్ళు ఏమైపోతారమ్మా. కాబట్టి ఈ సంవత్సరం మనం ఫోకస్ ఏరియా ఏంటిదంటే, సో గరీబు, అన్నదాత, యూత్, నారీకి ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ ఇచ్చాం మనం సబ్కా వికాస్ అనే కాన్సెప్ట్ లో. నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు, అర్థమవుతుందని చెప్పేది. సో అలా. సో ఇప్పుడు ఈ బ్రాడ్ ప్రిన్సిపల్స్ లోపల ఏంటిదంటే జీరో పావర్టీ, పేదరికం అనేది ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జామినేషన్ ఇక్కడనే మనం కన్ఫ్యూజ్ అయ్యేది. మీరు ఎక్కువ కొంచెం టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయకపోతే ఏం అర్థం కావు. మీరు చదువుకుంటారు కానీ చదివిన దానికి ఎగ్జామ్ లో ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏమైందంటే మొత్తం అటర్ ఫ్లాప్ షో అవుతుంది ఎగ్జామినేషన్ లో, అర్థమైందా. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, 100% అమ్మా ఇక్కడ వినాలి మీరు, 100% ఆఫ్ ద క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటున్నాడు. అందరికీ 100% ఏంటిది, క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. అప్పుడే భారతదేశం ఏమైతుంది, డెవలప్డ్ కంట్రీ అవుతుంది అని చెప్తున్నాడు. అర్థమవుతుందా. 100% ఇక్కడ 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని చెప్పట్లేదు, అర్థమవుతుందా. ఇట్ ఈస్ నాట్ 100% గ్రాస్. మనకు జనరల్ గా ఎగ్జామినేషన్ అదే ఇస్తాడు మనకి. ఎందుకంటే మనకు చదివి బ్రెయిన్ అంతా చిక్కిపోయి మనకు అదే అలవాటు అయిపోయింది. ఏమని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కాదు, అయిపోయింది. స్కూళ్ళల్లో అందరు జాయిన్ అవుతారు. ఎవరో చాలా మన భారతదేశంలో ఆల్మోస్ట్ 98% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉంది. మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ లో 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉంది. అందరు జాయిన్ అవుతున్నారు, చదువుకోకుండా ఎవరు లేరు ఇవాళ రేపు. అందువల్ల ఇక్కడ పాయింట్ ఏంటిది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో అందువల్ల ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, యాక్సెస్ టు ద క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ అన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, నెక్స్ట్ 100% స్కిల్ లేబర్ అని చెప్తున్నాడు. అంటే 100% స్కిల్స్ ఉండాలి, లేబర్స్ కి ఏముండాలి, 100% స్కిల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా 100% అనుకుంటావు కానీ ఎగ్జామినేషన్ లో పోతుందమ్మా బుజ్జి బంగారాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏమంటున్నాడు, ఇక్కడ ఓన్లీ 70% ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీస్. 70% మంది ఉమెన్ మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ లోకి తీసుకురావాలి. వాట్ ఈస్ మీన్ బై ఎకనామిక్ యాక్టివిటీ, ఎనీ యాక్టివిటీ విచ్ జనరేట్స్ ద ఇన్కమ్. ఏదైనా ఒక ఇన్కమ్ జనరేట్ చేసే యాక్టివిటీస్ ని ఎకనామిక్ యాక్టివిటీ అంటాం. సో 70% మంది ఉమెన్ ని ఏదో ఒక ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీలో జాయిన్ అయ్యేటట్టు చేయగలగాలి. అప్పుడే భారతదేశం ముందుకెళ్తుంది, అప్పుడే భారతదేశం డెవలప్డ్ కంట్రీ అవుతుంది అనేది ఈ బ్రాడ్ ప్రిన్సిపల్స్ లో ఒక ఐడియా. నెక్స్ట్ ఫార్మర్స్ మేకింగ్ ద కంట్రీ యాజ్ ఎ ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్. ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారతదేశం మొత్తం కూడా ఏంటి ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్ గా చేయాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం మనం. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది బ్రాడ్ ప్రిన్సిపల్స్ అనమాట. బ్రాడ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ చేయాలనుకుంటుంది. మరి గవర్నమెంట్ అనేది బ్రాడ్ ప్రిన్సిపల్స్ లో ఇవన్నీ చేయాలనుకుంటుంది. దేనికోసం, గోల్స్, బ్రాడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వికసిత్ భారత్. డైరెక్ట్ గా ఇది మనకి సర్వే అంటున్నది బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారి ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇది. దేశం అంటే మట్టి కాదో, దేశం అంతే మనుషులో అని గురుజాడ అప్పారావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొదలుపెట్టి బడ్జెట్ దాంతోటే మొదలుపెట్టింది. ఓకేనే, కంట్రీ మీన్స్ నాట్ ఏ సాయిల్, కంట్రీ మీన్స్ ఇట్స్ పీపుల్ అని చెప్పేసి. సో అది దేశం అంటే మట్టి కాదు, దేశం అంతే మనుషులు అని చెప్పేసి స్టార్ట్ చేసి దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా బ్రాడ్ ఐడియాస్. భారతదేశం అనేది
వికసిత్ భారత్ అవ్వాలి అంటే ఈ ప్రిన్సిపల్స్ ని మేము ఫాలో అవుతున్నాము, ఈ ప్రిన్సిపల్స్ పైన ఫోకస్ చేయబోతున్నారు. వీటిలో ఈ ప్రిన్సిపల్స్ లో ఎవరిని పెడతాం? ఈ ప్రిన్సిపల్స్ అన్ని ఎవరి కోసం? ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఇప్పుడు 2025 నుంచి 2026 వరకు ఈ ప్రిన్సిపల్స్ అన్ని ఎవరికి అప్లై చేస్తాం? జ్ఞాన్కి అప్లై చేస్తాం. అర్థమవుతుందా? సో జ్ఞాన్కి అన్న గరీబ్ యూత్ అంటే మనం చేసే ప్రతి స్కీము ప్రతి పాలసీ వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ప్రతి స్కీము ప్రతి పాలసీ ప్రతి పైసా వీళ్ళకి బెనిఫిట్ అవుతుందని వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటిది? ప్రతి పైసా వీళ్ళకి, ఎవరికి? గరీబ్కి, యూత్కి, అన్నదాతకి, నారీకి బెనిఫిట్ అవుతుందని. గెటింగ్ మై పాయింట్? ఇవన్నీ చూడడానికి చదివేటప్పుడు సింపుల్గా ఉంటాయి. బ్రాడ్ ప్రిన్సిపల్స్ అంటాడు, థీమ్ జ్ఞాన్ అంటాడు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటిది ఏం అర్థం కాదు. మనం చేసే ప్రతి పైసా, మనం పెట్టే ప్రతి పాలసీ, మనం అనుకునే ప్రతి మాట వీళ్ళకి వర్తిస్తుంది, అంటే వాళ్ళకి బెనిఫిట్ చేకూరుస్తుంది. అర్థమవుతుందా? అది ఇవన్నీ కూడా మనం అనుకున్నామా? ఇవన్నీ కూడా చూడండి, ఫుడ్ బాస్కెట్ అని అన్నదాతకి, స్కిల్డ్ లేబర్ నారీకి అండ్ యూత్ కి చేపడుతుంది మనకి. అర్థమవుతుందా? ఉమెన్ కి 100% అని చెప్తున్నా. హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇదంతా ఎవరికి? యూత్ కే కదా ఉపయోగపడేది. సో జీరో పావర్టీ, గరీబీ. సో ఇది మన కాన్సెప్ట్. అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మన బడ్జెట్ దేనిపైన ఫోకస్ చేసిన? ఇగో గరీబ్, యూత్, అన్నదాత, నారీ వీటిపైన ఫోకస్ చేసింది. ఇన్ దిస్ బడ్జెట్ చూడండి, నిర్మలా సీతారామన్ గారు ప్రపోజ్ చేసిన ద ప్రపోజ్డ్ డెవలప్మెంట్ మెజర్స్ స్పాన్ ఆఫ్ ద 10 బ్రాడ్ ఏరియాస్ ఫోకసింగ్ ఆన్ ద గరీబ్, యూత్, అన్నదాత, నారీ. వీళ్ళందరినీ ఫోకస్ చేయాలనుకుంటుంది. మరి వీళ్ళందరినీ ఫోకస్ చేయాలని అనుకుంటున్నాం కదా. వీళ్ళందరినీ ఫోకస్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ బడ్జెట్ లో 2025 కానీ 26 కానీ ఈ బడ్జెట్ లో మనం ఏదైతే ఫండ్స్ అయితే అలోకేట్ చేసామో ఈ ఫండ్స్ ని వేటి ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం? ఈ ఫండ్స్ ని ఖర్చు పెట్టడానికి కోసం గవర్నమెంట్ ఏం తీసుకొస్తాయి? కొత్త స్కీమ్స్ కానీ లేదంటే పాలసీస్ కానీ తీసుకొస్తుంది, రైట్? సో ఇప్పుడు ఈ పాలసీస్ అనేది ఈ 2025 సంవత్సరానికి మనం తీసుకొచ్చే ఫండ్స్ అనేటివి ఏదో ఒక స్కీమ్ తోటి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఫండ్ అంటే ఫండ్ డైరెక్ట్ ఇస్తారా? దేనికి ఇచ్చామంటే అది ఒక స్కీమ్కి అయితే పేరు పెడతారు కదా, ఫండ్ ఖర్చు పెట్టడానికి కోసం. ఇప్పుడు మనం తీసుకొచ్చే స్కీమ్స్ అన్ని కూడా ఈ బడ్జెట్ లో వీటి కోసమే అన్నమాట. అన్ని కూడా వీటి మనం ఫండ్ ఖర్చు పెట్టేదంతా కూడా వీటి కోసం. ఏంటి? అగ్రికల్చర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, రూరల్ ఏరియాస్ లో ఏంటిది ప్రాస్పరిటీని పెంచడానికి కోసము, అండ్ టేకింగ్ ఎవ్రీవన్ టుగెదర్ యాజ్ ఇంక్లూసివ్ గ్రోత్. మనం అన్నట్టు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు అందరిని ఇంక్లూడ్ చేయడం, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని పెంచడం, అండ్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ చేయడం, ఎంప్లాయ్మెంట్ ని పెంచడము, ఇన్వెస్టింగ్ ద పీపుల్, ఎకానమీ అండ్ ఇన్నోవేషన్. ఎక్కువ మొత్తంలో మనము హ్యూమన్ రిసోర్సెస్ పెంచడానికి కానీ, ఎకానమీని పెంచడానికి, ఇన్నోవేషన్స్ కి ఇన్వెస్ట్మెంట్ చేయడం, అండ్ ఎనర్జీ సప్లై కానీ, ప్రమోటింగ్ ద ఎక్స్పోర్ట్స్ కానీ, నర్చరింగ్ ద వాట్ ఇన్నోవేషన్. ఈ 10 ప్రిన్సిపల్స్ పైన ఈ బడ్జెట్ లో, అంటే నేను చెప్పేది మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది కదా, నేను చెప్తున్నాను వినండి. ఇది అనేది బ్రాడ్ ప్రిన్సిపల్స్ అమ్మా. ఇవన్నీ బ్రాడ్ ప్రిన్సిపల్స్. ఇది వికసిత్ భారత్ అవ్వడానికి బ్రాడ్ ప్రిన్సిపల్. ఇది ఇప్పుడే కాదు, 2047 వరకు మనం డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి గవర్నమెంట్ వీటిని ఇంప్రూవ్ చేస్తూ పోతూ ఉంటది. ఇవేగా ఎవ్రీ ఇయర్ ఇవే ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్ పైన గవర్నమెంట్ అనేది బడ్జెట్లు ఫార్మ్ చేసుకుంటుంది. కానీ ఈ ఒక్క సంవత్సరం ఇప్పుడు 2025-26 కి వీటిపైన ఫోకస్ చేయబోతుందంటే వీటిపైన, అగ్రికల్చర్ పైన, రూరల్ ప్రాస్పారిటీ పైన, వీటిపైన. ఇది బై హార్ట్ చేయాలని సార్ అంటే అవసరం లేదు. ఎందుకంటే మీకు బడ్జెట్ అనేది మొత్తం చదివిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా, మీకు బడ్జెట్ మొత్తం చదివిన తర్వాత మీకే ఆటోమేటిక్ గా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది ఈ బడ్జెట్ లో మనం ఖర్చు పెట్టే 50 లక్షల కోట్ల ప్రతి పైసా వీటికి పోతుంది. వీటిని ఇంప్రూవ్ చేయడానికి కోసం ఖర్చు పెట్టబోతున్నాం ప్రతి పైసా. అయితే వీటిని ఇంప్రూవ్ చేయడం ద్వారా మనం అనుకున్న లక్ష్యాలను వీటిని ఇంప్రూవ్మెంట్ చేయడం ద్వారా భారత్ అనేది ఏమవడానికి ఛాన్సెస్ ఉన్నాయి? వికసిత్ భారత్ అవ్వడానికి ఒక స్టెప్ అన్నమాట. అది ఒక స్టెప్. ఆ స్టెప్స్ అనేది ఒక స్టెప్. ఇది 2వ స్టెప్, 3వ స్టెప్, అలా స్టెప్లు వేసుకుంటూ పోవాలా. ఏ ఇయర్ నాటికి? 2047 నాటికి ఆ స్టెప్స్ వేసుకుంటూ పోవాలా. ఓకేనా? ఇప్పుడు ఈ స్టెప్స్ అనేది ఎవరితో వేయిస్తున్నాం? గరీబ్ తోటి, అన్నదాతలతోటి, యూత్ తోటి అండ్ నారీ తోటి ఈ స్టెప్స్ వేయిస్తున్నాం. ఏ ఇయర్ లో? 2025-26లో. నెక్స్ట్ ఇయర్ 2026-27లో ఈ స్టెప్స్ వేరే వాళ్ళతో వేయిస్తాం. మనమే వేయం. అందరు కలిసిపోవాలి కదా, వీళ్ళే పోతా ఉంటే కాదు. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో వేరే వాళ్ళతో స్టెప్స్ వేపిస్తాం, ఇంకా నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళకి, ఆ నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళకి, అలా మొత్తం అన్ని సెక్టార్లని కవర్ చేయాలి. అన్ని సెక్టార్లని కవర్ చేస్తే అప్పుడు కదా మన వికసిత్ భారత్ అయ్యేది. ఒక్కరి మీదే ఫోకస్ చేస్తే ఏమవుతుంది? మోనోపోలీ అవుతుంది, ఏం జరగదాడ. సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ లో ఫోకస్ చేయబోతున్నారు. ఓకే, నో నీడ్ టు బై హార్ట్. ఎందుకంటే మీకు బడ్జెట్ మొత్తం చదివిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రతి దాని గురించి పాలసీ ఉంది. ఇందులో చెప్పిన ప్రతి దాని గురించి కొత్త పాలసీ ఉంది. సో ఆటోమేటిక్ గా మీకు అవగాహన వస్తుంది. ఓకే, రైట్. సో ఇది మనకి బ్రాడ్ కాంటెక్స్ట్ అనమాట. ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టామంటే ఇగో సబ్కా వికాస్, వీళ్ళ మీద ఫోకస్ చేయబోతున్నాము. ఇగో ఇది మనం వికసిత్ భారత్ సాధించడానికి కోసం మేము అనుకున్నటువంటి ఒక ఐడియా. ఈ ఐడియాని నెరవేర్చాలంటే ఈ ఒక్క సంవత్సరానికి ఒక వీటిపైన ఫోకస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకో వాటిపైన ఫోకస్ చేస్తాం. అర్థమవుతుందా? ఈ బడ్జెట్ వీటిపైన ఫోకస్ చేయబోతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకో దానిపైన ఫోకస్ చేస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో దానిపైన ఫోకస్ చేస్తుంది.
అర్థమవుతుందా? సో మీరు ఐడియా పెట్టు. మరి ఈ బడ్జెట్లో అనుకున్నటువంటి ఈ 10 లక్షలను సాధించాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? మరి మనం అనుకున్నాం కదా, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచాలి. ప్రొడక్టివిటీ పెంచి అయిపోద్దా? రూరల్ ఏరియాలో ప్రాస్పరిటీ, రూరల్ ఏరియాలో సంపదని క్రియేట్ చేయాలి, ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయాలంటే ఇట్లా రాసుకుంటే అయిపోద్దా? కాదు కదా. దానికోసం ఫండ్స్ అలొకేట్ చేయాలి. ఆ ఫండ్కి ఒక పేరు పెట్టాలి, స్కీమ్ అనే పేరు పెట్టాలి. ఆ స్కీమ్ కింద ఫండ్ అలొకేట్ చేయాలి. ఆ ఫండ్ జనాల వరకు రీచ్ అవ్వాలి. అంది పర్టికులర్గా ఆ ఫండ్ ఎవరికి రీచ్ అవ్వాలి? పర్టికులర్గా గరీబు, అన్నదాత, యూత్ అండ్ నెక్స్ట్ వచ్చి ఎవరికి, నారికి, వీళ్ళకి మేజర్గా రీచ్ అవ్వాలి. ఇదంతా ప్రాసెస్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడంలో. ఇది పేపర్ మీద చదువుకోవడంలో ఇట్లా ఉంది, కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఒక పాలసీ తీసుకురావాలి, అది జనాల వరకు రీచ్ అవ్వాలి. అందులో మళ్ళీ ప్రైమ్ ఫోకస్ ఎవరు? జ్ఞాన్ అనేది ప్రైమ్ ఫోకస్. చెప్పింది అర్థమైందా? ఇప్పటికైనా అది మీరు బై హార్ట్ చేస్తే మాత్రం ఎగ్జామినేషన్ ఎత్తుతుంది. ఓకే, ఎగ్జామ్స్ ఇప్పట్లో ఏం లేవు, చాలా దూరంలో ఉన్నాయి ఎగ్జామ్, టక్క. అయితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి 10 లక్షలని సాధించాలి అంటే, గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది అంటే, ఇగో ఈ 4 వికసిత్ భారత్ని తీసుకెళ్లడానికి కోసం 4 ఇంజన్ యొక్క 4 గేర్స్ అన్నమాట. ఇవి 4 గేర్స్, ఇంజన్ కు ఉన్నటువంటి 4 గేర్లు అలాంటివి. ఇగో అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈస్, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్, వీటిపైన ఫోకస్ చేస్తున్నాము ఈ ఇయర్లో. ఓకేనా? ఈ ఇయర్లో వీటిపైన ఫోకస్ చేస్తాం. ఈ 1 సంవత్సరంలో అన్నిట్లపైన ఫోకస్ చేస్తాం. అన్నిట్లపైన ఫోకస్ చేసి అది కాదు ఇది కాదు. ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, అన్ని సబ్జెక్టులు ముందరేసుకున్నావు అనుకో, బుక్లు ఒకేసారి చదివితే సక్సెస్ రాదు కదా. ఒక సబ్జెక్టు చదువు, హాఫ్ డే ఒక సబ్జెక్ట్, ఇంకో హాఫ్ డే ఇంకో సబ్జెక్ట్ చదువుతావు, మళ్ళీ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇది కూడా అంతే. అన్ని సెక్టార్లను ఒకేసారి 56 సెక్టార్లు ఉంటాయి, 56 సెక్టార్లను ఒకేసారి ఫోకస్ చేసినావు అనుకో, అది కాదు ఇది కాదు. లాస్ట్కి అయితే ఉపేంద్ర సినిమా అని అర్థమైతే ఏం అర్థం కాక ఇట్లా నాలుగు చెప్పే, లేకుండా ఉపేంద్ర ఇంటెలిజెన్స్ అని సినిమా స్టార్ట్ అయ్యి ఏం అర్థం కాదు మనకి. ఓకేనా? దమ్ముంటే రివ్యూ అనరా, పట్టుకుంటే చూడరా షేకావత్ అన్నట్టు అయితే జీవితం. ఓకేనా? రైట్. ఇట్లా ఇదైపోతుంది మనకి. అందువల్ల ఈ సంవత్సరం బడ్జెట్ యొక్క 4 ఇంజన్స్ ఇవి. అంటే మనం పెట్టే ప్రతి ఖర్చు వీటిపైన పెట్టబోతున్నాం. అగ్రికల్చర్ పైన, ఎంఎస్సి పైన, ఇన్వెస్ట్మెంట్ పైన. అది దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు? మనం పెట్టే ప్రతి పైసా వీటిపైన ఖర్చు పెట్టబోతున్నామా అంటే దీంట్లో ఎవరికి ఇందులో అయినా ఎవరిని ఫోకస్ చేస్తాం? వీళ్ళనే ఫోకస్ చేస్తాం. అటు ఇటు పోయి మళ్ళీ అక్కడికి ఎవరిని? జ్ఞాన్నే ఫోకస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ ఎవరు ఉంటారు? అన్నదాతనే కదా ఉండేది. ఎంఎస్ఎంఈలు ఎవరు ఉంటారు? యూత్ ఉంటారు, లేదంటే నారీ ఉమెన్ ఉంటారు, గరీబ్. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్ ఇవి కూడా ప్రమోట్ చేయాలి కదా. ఈ 4 ఇంజన్స్ అన్నమాట. ఓకే, ఈ 4 ఇంజన్స్ మరి ఇంకా ఈ వికసిత భారత్ అవ్వాలంటే 4 ఇంజన్స్ తో పాటు మనం ఈ రీఫార్మ్స్ కూడా తీసుకొస్తామని చెప్పాం. ఏది? ఇగో టాక్సేషన్ రీఫార్మ్స్ అండ్ పవర్ సెక్టార్ రీఫార్మ్స్, అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, ఫినాన్షియల్ సెక్టార్ అండ్ రెగ్యులేటరీ రీఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పాం మనం. ఇవన్నీ తీసుకొచ్చినప్పుడే మనకు ఇవన్నీ ఏమంటాం, మనం అనుకున్నవి సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మన గవర్నమెంట్ చెప్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం, మీకు ఇది అర్థం కాలేదనుకుంటా, కొంచెం నిమిషం వెయిట్ చేయండి. నేను ఇప్పుడు స్పీడ్ గా చెప్పా కదా, ఇది ఒక్క నిమిషం కొంచెం ఆలోచిద్దాం. ఒక్క 4 minutes ఎక్స్ట్రా. ఓకే, ఎందుకంటే ఇదే మనకి ఎగ్జామ్ అడిగేది. ఏ 6 రీఫార్మ్స్, వాట్ ఆర్ ద 6 రీఫార్మ్స్ ప్రపోజ్డ్ ఇన్ ద బడ్జెట్ అంటే ఇవే. టాక్సేషన్ లో మార్పులు తీసుకొస్తాం, పవర్ సెక్టర్ లో మార్పులు తీసుకొస్తాం, అర్బన్ డెవలప్మెంట్ లో మార్పులు తీసుకొస్తాం, ఫినాన్షియల్ సెక్టర్ లో మార్పులు తీసుకొస్తాం, రెగ్యులేటరీ రీఫార్మ్స్ తీసుకొస్తాం. ఇవన్నీ ఏంటి? ఫండ్స్ అలొకేషన్ కాదు, ఏమైనా ఫండ్సా కాదు. రీఫార్మ్స్ అంటే ఏంటి? చట్టాలు మార్చడం అంతే. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, వీటికి ఏం డబ్బులు ఏం అలొకేట్ చేయరు. ఇవన్నీ జస్ట్ ఏంటిది? చట్టాల్లో, ఏంటిది? యాక్ట్స్ లో, చట్టాల్లో ఏం తీసుకొస్తాం? జస్ట్ మార్పులు. చట్టాల్లో మార్పులు చేస్తాం. చట్టాల్లో మార్పులు చేయడానికి ఏముందమ్మా, బిల్లు పెట్టి పాస్ చేస్తే అయిపోద్ది కదా, అదే చేసేది. కానీ ఇక్కడ చేసేటివి చట్టాల్లో మార్పులు కాదు. ఇదేంటిది? ఫండ్స్. మనం ఖర్చు పెట్టబోయే ప్రతి 50 లక్షల కోట్ల ప్రతి పైసా ఇగో వీటిపైనే ఖర్చు పెడతాం. అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్. ఓకేనా? అందులో మేజర్గా ఎవరిపైన? ఈ వీళ్ళు. అంటే అగ్రికల్చర్ లో కూడా ఈ వీళ్ళు అంటే ఈ సెక్టార్లలో వీళ్ళే ఉంటారు, మనకి అర్థమవుతుందా? సో అదనమాట. అంటే మనం ఈ సెక్టార్స్ పైన ఖర్చు పెడుతున్నామా, ఈ సెక్టార్స్ పైన ఖర్చు పెట్టే ప్రతి పైసా వల్ల బెనిఫిట్ అనేది వీళ్ళకి రీచ్ అవ్వాలా? ఎవరికి? జ్ఞానికి రీచ్ అవ్వాలా. జ్ఞానికి రీచ్ అయితే అప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరుతాయి. మనం ఏదైతే వికసిత భారత్కి ఏదైతే మనకి అనుకుంటున్నామో ఆ లక్ష్యాలు నెరవేరుతాయి. ఏది? 0 పావర్టీ, 100% మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, 70% ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద ఎకనామిక్ పార్టిసిపేషన్ కానీ, ఇవన్నీ అనుకున్నాం కదా. క్వాలిటీ హెల్త్ కేర్ కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ అనుకున్నాము, అవి నెరవేరుతాయి. ఓకే, ఇక ఇంత హర్షి చెప్పినా ఇక అర్థం కాకపోతే నేను ఏమీ చెయ్యలేను. ఓకే
ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఒరిజినల్ గా ఇచ్చింది చూద్దాం. ఏమన్నాడు? ద జర్నీ ఆఫ్ ద డెవలప్మెంట్ ఈ వికసిత్ భారత్ కి ఏమన్నాడు? మన ఫోకస్ ఏరియాస్ ఇవి, ఇగో ఇంజన్స్ ఆఫ్ ద డెవలప్మెంట్. అంటే ఇంజన్స్ అంటే ఇవి 4 ఇంజన్స్ కాదు, ఇంజన్స్ చాలా ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్ కి, ఈ సంవత్సరానికి, ఈ 1 year పీరియడ్ కి మనం వీటిపైన కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. అర్థమవుతుందా? సో కాబట్టి అగ్రికల్చర్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, వీటిపైన మనము చేయబోతున్నాం. సో ఇది ఎగ్జామినేషన్ లో వచ్చే క్వశ్చన్. ఇది ఈ బడ్జెట్ యొక్క ఇంజన్స్ ఏంటిది? సో ఇదన్నమాట, ఎయిమ్ ఫర్ ఎక్స్పోర్ట్స్. గుర్తుపెట్టుకోండి కోడ్. ఈ బడ్జెట్ యొక్క ఇంజన్ ఏంటిది? ఎయిమ్ ఫర్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ కోసం ఎక్స్పోర్ట్స్ ని ఎయిమ్ పెట్టుకోండి. సో అగ్రికల్చర్, ఇన్వెస్ట్మెంట్, ఎంఎస్ఎంఈస్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఎయిమ్ ఫర్ ఎక్స్పోర్ట్స్, ఇవే మన యొక్క టార్గెట్స్ అనమాట. ఈ సంవత్సరం బడ్జెట్ యొక్క ఇంజన్స్. అంటే మనం ఇగో దీనిపైన ఖర్చులు పెడతాము, అండ్ దీనిపైన ఖర్చు పెడతాం, దీనిపైన ఖర్చు పెడతాం, దీనిపైన ఖర్చు పెడతాం. ఏవి? మనం పెట్టే 50 లక్షల కోట్లు. మనం పెట్టే 50 లక్షల కోట్లు అనేటివి ఇగో వీటిపైన ఖర్చు పెట్టబోతున్నాం. ఇందులో కొంచెం అగ్రికల్చర్ పైన, కొంచెం ఎంఎస్ఎంఈ పైన, కొంచెం ఇన్వెస్ట్మెంట్ పైన, కొంచెం ఎక్స్పోర్ట్స్. ఎందుకంటే ఇంజన్ లేని మూవ్ అవ్వదు కదా కార్ అనేది. ఇంజన్ లేని మూవ్ అవ్వదు, అవునా కదా? ఇంజన్ ఏంటిది మరి అంటే, ఇగో ఇంజన్ ఇవే. ఈ 4 4 ఇంజన్స్, ఒక్కొక్కటి ఒక ఇంజన్ అంట, 4 gear ఇంజన్ అనమాట ఇది. ఒక్కొక్కటి ఒక గేర్. సో వీటిని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలి. మనం పెట్టే 50 లక్షల కోట్లు అనేది ఇగో వీటిపైన ఖర్చు పెట్టబోతున్నాము. చూడండి, మరి ఇది ఎలా రన్ అవుతుంది అనేది మనకి చూడండి. ఫ్యూల్ అంటే మరి ఈ కార్కి పెట్రోల్ ఏంటిది? ఈ కార్ రన్ అవ్వాలి, ఇంజన్ ఉంది, ఇంజన్ కి పెట్రోల్ ఏంటిది? రీఫార్మ్స్ తీసుకురావాలి. ఏ రీఫార్మ్స్? ఇంతకుముందు అనుకున్నటువంటి 6 రీఫార్మ్స్ అనుకున్నాం కదా. ఈ 6 రీఫార్మ్స్ అనేటివి ఏంటి అంటే దానికి ఒక ఫ్యూల్ లాగా, పెట్రోల్ లాగా పనిచేస్తాయి. మరి దాంట్లో ఎవరు కూర్చోవాలి? అందరు కూర్చోవాలి. ఎవరు? ఇన్క్లూసివిటీ. అవునా? ఇన్క్లూసివిటీ అంటే ఎవరు? ఈ సంవత్సరానికి ఇన్క్లూసివిటీ కింద ఎవరిని ఫోకస్ చేస్తున్నాం? జ్ఞాన్ కింద ఫోకస్ చేస్తున్నాం. డెస్టినేషన్ ఏంటిది? ఆ కార్ ఎక్కడికి వెళ్ళాలి? 2047కి డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. ఓకేనా? ఏం అర్థమైనా చూద్దాం, ఒక్క నిమిషం ఆగండి మీకు. ఇప్పుడు సపోజ్ ఓకే, ఈ కార్ అనుకోండి తగ్గ ఓకేనా? పోతే పోయింది, లేకపోతే లేదు. ఈ కార్ అనేది పోవాలి. ఈ కార్ ఎక్కడికి పోవాలి? 2047కి. సో ఇది ఇల్లుని రీచ్ అవ్వాలి. ఏ ఇల్లుని? వికసిత్ భారత్. ఎక్కడికి? వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్ ని రీచ్ అవ్వాలి, రైట్? సో ఇది వికసిత్ భారత్ ని రీచ్ అవ్వాలి. 2047కి దేన్ని రీచ్ అవ్వాలి? వికసిత్ భారత్ ని రీచ్ అవ్వాలి, రైట్? ఇది 2047కి మనకు వికసిత్ భారత్ ని రీచ్ అవ్వాలి అంటే ఈ కార్ కింద ఇది 4 gear ఇంజన్. ఇది 4 gearలు ఉన్నటువంటి ఇంజన్, ఓకేనా? సో 4 gear ఇంజన్ ద్వారా నడుచుకుంటూ పోతుంది. 4 gear ఇంజన్స్. ఓకే, ఈ 4 gear ఇంజన్స్ ద్వారా ఏంటిది? ఫస్ట్ ఇది అగ్రికల్చర్, అండ్ సెకండ్ ఏంటిది? ఇన్వెస్ట్మెంట్, థర్డ్ ఏంటిది? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అండ్ ఫోర్త్ ఏంటిది? మనకి ఎక్స్పోర్ట్స్. ఇవన్నీ కూడా ఏంటి? మనకి 4 gear ఇంజన్. ఇది 4 gear ఇంజన్ కదా. సో అగ్రికల్చర్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, ఇదంతా ఏంటి? మనకి 4 gear ఇంజన్. ఇది ఓకేనా? పోతుంటాయి 4 gearల ఇంజన్. ఇది 4 టైర్లు. ఓకే, ఇది ఇంజన్ అయితే ఉంది. ఈ ఇంజన్ నడవాలంటే ఏం చేయాలా? ఇది నడుచుకుంటూ పోవాలి కదా. ఇప్పుడా ఇది ఇది ఒకటే సంవత్సరం ఇక్కడ ఈడున్నాం మనం, 2025-26లో ఉన్నాం, అవునా? ఇది నడుచుకుంటూ పోవాలి. 26-27 అవ్వాలి, 27 పోతూ అనే వికసిత్ భారత్ అవ్వాలి. మరి కారులో ఎవరిని ఎక్కించుకోవాలి? ఈ కారు దేంతో నడవాలి? పాయింటే కదా. గేర్లు అయితే ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ కార్లు ఉన్నాయా లేవా? ఈ కారుకి సో ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్కి వీల్ ఎవరు అంటే అందరు కలిసి కారుకి వీల్స్. ఈ కారుకి వీల్స్ ఎవరంటే అందరూ, ఎస్సీ కానీ. ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్ గతంగా తీసుకుంటే ఈ కార్ యొక్క ఈ 4 వీల్స్ ఉన్నాయి కదా. ఈ 4 వీల్స్ ఎవరు? ఇప్పుడు కార్కి వీళ్ళే, జ్ఞాన్. ఈ సంవత్సరం బడ్జెట్ కి వీళ్ళే. ఎవరు? ఈ కారుకు ఉన్నటువంటి 4 వీల్స్ ఎవరు? మనకి యూత్ కానీ, అండ్ నెక్స్ట్ అన్నదాత కానీ, నెక్స్ట్ నారీ కానీ, అండ్ గరీబ్. ఈ 4 కార్లు. మరి ఈ కారులో ఓకే, ఇంజన్ కి 4 gearలు ఉన్నాయి. ఈ 4 gearలు ఇంజన్ కి ఇవి ఓకే, బాగానే ఉంది. ఇంజన్ అనేది వీటి రావాలి. ఇవి వీల్స్. ఈ వీల్స్ కి వీల్స్ దీన్ని, ఓకేనా? నెక్స్ట్ మరి దాంట్లో పెట్రోల్ కావాలి కదా. పెట్రోల్ ఏంటిది అంటే దాంట్లో పెట్రోల్ మనము తీసుకొచ్చే రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీఫార్మ్స్ దానికి పెట్రోల్ లాంటివి అన్నమాట. సో ఆ రీఫార్మ్స్ చేస్తే గానీ కారు ముందుకెళ్ళదు. ఇక్కడ నీకు ఈ 4 వీల్స్ ఉన్నా, ఈ 4 ఇంజన్స్ ఉన్నా కానీ దీన్ని ముందుకు నడిపేది ఏంటి? రీఫార్మ్స్. మనం రీఫార్మ్స్ తీసుకురావాలి, చట్టాలలో మార్పులు తీసుకురావాలి. అది మనకి అర్థమవుతుందా? సో అలా మనకి ఈ 4 వీల్స్ ఎవరు? కారుని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళే తీసుకెళ్తారు కారుని. దాంట్లో ఇంజన్ కి ఈ 4 gear ఇంజన్ లో ఒక గేర్ పేరు ఏంటిది? ఒక గేర్ పేరు అన్నదాత, ఇంకో గేర్ పేరు ఇన్వెస్ట్మెంట్, ఇంకో పేరు ఎంఎస్ఎంఈ, ఎక్స్పోర్ట్స్. ఇది ఇంజన్స్ అనమాట, ఇది రీఫార్మ్స్. ఓకే, అర్థమవుతుందా? ఇక ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ ఏంటిది? వికసిత్ భారత్. ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ వికసిత్ భారత్. కార్ అనేది అలా మూవ్ అవ్వాలి. 4 వీల్స్ దాన్ని మోసుకెళ్ళాలి. ఆ 4 వీల్స్ మోసుకెళ్ళడానికి ఆ 4 వీల్స్ దీని కార్ని మోయాలి కదా. ఈ మోసే వాళ్ళు ఎవరి? వీళ్ళే, జ్ఞాన్ అనే వాళ్ళు మోస్తారు. ఈ ఇంజన్ ఉంది ఇలా, ఈ ఇంజన్ 4 gear ఇంజన్.
ఒక ఇంజన్ పేరు ఏంటిది మనకి, ఇది అన్నదాత, రెండవది ఇది, రెండవది ఇది. ఇక ఫైనల్ గా ఈ కార్ నడుచుకుంటూ రీచ్ అవ్వాలి ఎక్కడికి, ఇది మనం అనుకున్నటువంటి ప్లాన్, మనం అనుకున్నటువంటి 10 ప్రిన్సిపల్స్ అన్నాం కదా, ఇది మనం అనుకుంటున్నటువంటి ఏదో మేము అనుకున్నాం కదా, 100% ఆఫ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్, 100% ఆఫ్ ద హెల్త్ కేర్, 70% ఆఫ్ ద ఉమెన్ ఎకనామిక్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలి, 0 పావర్టీ, ఈ అందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం సాధించుకోవాలి ఎప్పటికీ, 2047 నాటికి. కానీ మనము ఇప్పుడు చదువుకుంటుంది ఏంటిది, ఒక్క సంవత్సరం యొక్క ప్లానే చదువుకుంటున్నాం. వీఆర్ డిస్కసింగ్ నౌ. గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది, 1 year ప్లాన్. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటుంది, నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో ఉంటుంది. ఆ ఇయర్ ఏం చేయాలనుకుంటుంది, ఆ ఇయర్ బడ్జెట్ లో ఉంటుంది. అలా ఎవ్రీ ఇయర్ మనం స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వికసిత్ భారత్ ని రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఈ సంవత్సరంలో వికసిత్ భారత్ ని రీచ్ అవ్వడానికి కోసం మనము ఏ కాన్సెప్ట్ ని వాడుతున్నాం, 4 ఇంజన్స్, అంటే ఇంజన్స్, 4 ఇంజన్స్ అండ్ ఫోకసింగ్ ఆన్ ద వాట్ 4 people. ఎవరిపైన ఫోకస్ చేస్తున్నాం, జ్ఞాన్. ఈ అంటే ప్రతి బెనిఫిట్ వీళ్ళకి రీచ్ అవ్వాలి. ప్రతి బెనిఫిట్ వీళ్ళకి రీచ్ అవ్వాలంటే మరి దేనిపైన ఫోకస్ చేస్తున్నాం మనం, అగ్రికల్చర్, ఇన్వెస్ట్మెంట్, ఎంఎస్ఎంఈ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన ఫోకస్ చేస్తున్నాం మనం. ఓకేనా. సో ఇది మనకి ఇప్పుడు మేజర్ గా జ్ఞాన్ అండ్ ద ఇంజన్స్. అర్థమవుతుందా. సో అలా మనము కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాం మనం. అలా మనం ప్రతి పైసా దానికి రీచ్ అవ్వాలను. మరి ఈ ఇంజన్ కానీ జ్ఞాన్ కానీ వీళ్ళకి అన్ని బెనిఫిట్స్ సక్రమంగా రీచ్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా 6 ఏం తీసుకురావాలా, రీఫార్మ్స్ అనేవి తీసుకురావాలి. మనం రీఫార్మ్స్ కనుక తీసుకురాకపోతే మనకి వేస్ట్. రీఫార్మ్స్ అనేది పెట్రోల్. మనకి ఇప్పుడు కార్కి టైర్స్ ఉన్నా, కార్కి ఇంజన్ ఉన్నా కానీ కనిపించేది ఏంటిది, పెట్రోలే కదా. పెట్రోల్ చాలా ఇంపార్టెంట్. పెట్రోల్ లేకుంటే ముందుకెళ్ళదు. పెట్రోల్ అనేది ఏంటి, రీఫార్మ్స్. నువ్వు రీఫార్మ్స్ తీసుకురాకపోతే నువ్వు అనుకున్నది ఏం సాధ్యం కాదు. మనం అనుకున్నాం కదా, జ్ఞాన్ని ఫోకస్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, పావర్టీ తగ్గించాలి. నువ్వెన్ని పంతులు గారు లాగా మంత్రాలు చదివినా అది ఏం జరగదు. దేవుడు కరుణించాలి. పంతులు మంత్రాలు చదివినంత మాత్రం జరగదు, దేవుడు కరుణించాలి. దేవుడు కరుణించాలంటే ఇక్కడ దేవుడు ఎవరు, పెట్రోల్. సో పెట్రోల్ అనేది కంపల్సరీ. ఓకేనా. సో పెట్రోల్ అనేది కంపల్సరీ మనకి. సో అందువల్ల పెట్రోల్ అంటే ఏంటిది, ఇక్కడ రీఫార్మ్. సో డెఫినెట్లీగా రీఫార్మ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మనకి చూడండి, ఇక్కడ అఫీషియల్ డాక్యుమెంట్ లో చూడండి ఏమన్నాడు, ఇవి 4 ఇంజన్స్ ఇవన్నాడు. అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్, 4 ఇంజన్స్ అన్నాడు. వీటిపైన ఫోకస్ చేయాలి. వీటిపైన ఫోకస్ చేస్తూ ఈ ఇంజన్ నడవాలి అంటే ఖచ్చితంగా మనం ఏం తీసుకురావాలి, రీఫార్మ్స్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు. ఓకే. ఆ ఇంజన్ కి 4 టైర్లు, కార్కి 4 టైర్లు ఉన్నాయి. ఆ టైర్లలో ఎవరు ఉంటారు, ఈ టైర్లు ఇన్క్లూసివిటీ అంటే అందరినీ కలుపుకోవాలి. ఇక్కడ ఈ బడ్జెట్ లో ఈ సంవత్సరానికి మనం ఎవరు ఇన్క్లూడ్ చేయాలనుకుంటున్నాం, వీళ్ళని జ్ఞాన్ని ఇన్క్లూడ్ చేయాలనుకుంటున్నాము. అర్థమవుతుందా. సో ఇది మరి రీఫార్మ్స్ ఏంటి, టాక్సేషన్ కానీ, పవర్ సెక్టార్ కానీ, ఇవి ఎంఆర్ఎఫ్ టైర్ లాగా గుర్తుపెట్టుకుని మనకి. సో మైనింగ్ లో రీఫార్మ్స్ తీసుకురావాలా, నెక్స్ట్ వచ్చేస్తే మనకి రెగ్యులేటర్ రీఫార్మ్స్ తీసుకురావాలా, ఇవి తీసుకురావాలి ఎంఆర్ఎఫ్. ఓకేనా. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ అయితే ఈ మూడిట్లతోటి మనకి ఏమొస్తుంది, ఎంఆర్ఎఫ్. ఓకేనా. సో ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే అందరికి తెలుసు మీకు, ఎంఆర్ఎఫ్. సో ఎంఆర్ఎఫ్ టైర్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. సో అది ఎట్లయినా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం అది. ఓకేనా. సో ఇవి కూడా ఎగ్జామినేషన్ లో పోతాయి. మన దేంట్లో రీఫార్మ్ తీసుకురామన్న, మైనింగ్, ఫినాన్షియల్ సెక్టర్, లెగ్డరీ సెక్టర్, ఎంఆర్ఎఫ్. ఇక్కడ ఏముంది, మళ్ళీ టాక్సేషన్ ఉంది, పిఓ ఉంది, ఇక్కడ ఏముంది మనకి, అర్బన్ ఉంది మనకి. సో ఎంఆర్ఎఫ్ టాక్సేషన్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుందాం, పుట్, ఎంఆర్ఎఫ్ పుట్. సో ఏదో ఒకటి ఎంఆర్ఎఫ్ పియూటి పుట్, లేదంటే ఇట్లా గుర్తుపెట్టు, పుట్ ఎంఆర్ఎఫ్ టైర్, ఏదో ఒకటి గుర్తుపెట్టుకో, పుట్ ఎంఆర్ఎఫ్ టైర్, ఏదో ఒకటి మీనింగ్ లేకపోయినా. సో ఇది పవర్ సెక్టార్, అర్బన్, నెక్స్ట్ ఏంటి టాక్సేషన్, మళ్ళీ ఇది మైనింగ్, రెగ్యులేటరీ, ఫినాన్షియల్ రీఫార్మ్స్. సో పుట్ ఎంఆర్ఎఫ్ టైర్. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఇదైతే మనకి ఏంటిది, ఎయిమ్ ఫర్ ఎక్స్పోర్ట్స్. ఇవే ఎగ్జామ్లో వచ్చేటి ఖచ్చితంగా. సో ఎయిమ్ ఫర్ ఎక్స్పోర్ట్స్, ఇది ఇంజన్, ఈ ఇంజన్ కి ఫీల్ ఇవి 6 రీఫార్మ్స్. ఓకేనా. డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. ఓకే. దానికోసమే మనం ఈ 4 ఇంజన్స్ అన్నమాట. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో కూడా ఒక్కొక్క ఇంజిన్ గురించి చాలా పెద్ద ఎత్తున డిస్కస్ చేశారు. ఇప్పుడు మనం కూడా 4 ఇంజన్స్ గురించి డిస్కస్ చేయాలి 1 by 1. ఫస్ట్ ఏంటిది, అగ్రికల్చర్. నెక్స్ట్ సెకండ్ ఇంజన్ ఎంఎస్ఎంఈ, అంటే దీంట్లో ఏం చేయాలనుకుంటుంది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్ లో ఏం చేయాలనుకుంటుంది, ఎక్స్పోర్ట్ లో ఏం చేయాలనుకుంటుంది, అవి. ఓకేనా. డన్. రైట్.
ఇప్పుడు ఇంజన్ నెంబర్ 1. సో ఇంజన్ నెంబర్ 1 ఏంటిదమ్మా? అగ్రికల్చర్. సో ఫస్ట్ ఇంజన్ ఏంటిది? అగ్రికల్చర్. సో ఇప్పుడు అగ్రికల్చర్ లో ఏం చేయాలనుకుంటున్నది ఈ గవర్నమెంట్ అనేది మనం కనుక ఫస్ట్ చేస్తే చూడండి, అగ్రికల్చర్ లో నెంబర్ 1 ఇవన్నీ చేయాలనుకుంటుంది. ఏంటిది? ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఫస్ట్ వన్ ఏంటిది? ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన అని ఒకటి తీసుకొచ్చింది. రెండోది కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ ని 3 నుంచి 5 లక్షలకి, అండ్ నేషనల్ హై యీల్డింగ్ వెరైటీస్ ని ఇంకా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పారు. మకానా బోర్డ్ ని బీహార్ లో మకానా బోర్డ్ ని పెడతాము. అండ్ కాటన్ యొక్క ప్రొడక్టివిటీని పెంచాలి, అలాగే పల్సెస్ యొక్క ప్రొడక్టివిటీని పెంచాలి, అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కోసం కూడా సపరేట్ స్కీమ్ తీసుకొస్తాం. అట్లాగే రూరల్ ఏరియాస్ లో ఎకానమీని డెవలప్మెంట్ చేయడానికి కోసం కూడా కొన్ని స్కీమ్స్ తీసుకొస్తామని చెప్పి ఇవన్నీ కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దేని కింద? ఇంజన్ 1 కింద. సో ఇంజన్ 1 అంటే అగ్రికల్చర్ దానికి రిలేటెడ్ గా మనకు ఉన్నటువంటి ఈ ప్రాంతం రూరల్ ఏరియాస్ ని ప్రాంతంలో, ఎందుకంటే మనం ఇక్కడనే కదా మనం అనుకున్నటువంటి జ్ఞాన్ GAN జ్ఞాన్ ఎవరైతే ఉన్నారో ఈ జ్ఞాన్ లో చాలా మంది అన్నదాత గాని, యూత్ గాని, ఈ నారీ గాని ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఉంటారు కదా. ఎక్కడ? రూరల్ ఏరియాస్. గరీబుడు ఎక్కడ ఉంటారు? రూరల్ ఏరియాస్ లో. అందువల్ల మన ఫస్ట్ ఇంజన్ కి ప్రియారిటీ ఇవే ఇచ్చారనమాట. ఈ కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు. వీటి గురించి డీటెయిల్ గా మాట్లాడాలి. నేను ఇప్పుడు జస్ట్ ఓన్లీ హెడ్డింగ్ చదివి వినిపించిన. ఇది ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, ఇది కొత్త స్కీము. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీని పెంచడానికి ఇంకొక స్కీమ్ తీసుకొచ్చారు. మకానా బోర్డు పెడతామని చెప్పారు బీహార్ లో. అట్లాగే హై యీల్డింగ్ సీడ్స్ ని తీసుకొస్తామని చెప్పారు. క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ ని పెంచుతామని చెప్పారు. చేపల పెంపకానికి సపరేట్ గా అండమాన్ నికోబార్ లక్షద్వీపుల్లో పెంచుతామని చెప్పారు. అండ్ వెజిటేబుల్స్ కి సపరేట్ స్కీమ్ అన్నారు. సరే, ఇవన్నిటికి అన్ని కొత్త స్కీమ్స్ తీసుకొచ్చారు మనకి. ఓకే, ఫస్ట్ ఇంజన్ నెంబర్ 1 ఏంటిది? అగ్రికల్చర్. ఇంజన్ నెంబర్ 1 అగ్రికల్చర్. ఇంజన్ నెంబర్ 2 MSME, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్. ఇవి 4 ఇంజన్స్. ఈ 4 ఇంజన్స్ ముందుకు వెళ్ళాలంటే పెట్రోల్ పోయాలి. పెట్రోల్ ఏంటి? రీఫార్మ్స్. ఓకే, ఈ టైర్స్ ఎవరు? ఈ జ్ఞాన్ అనే వాళ్ళు టైర్స్. అంటే ప్రతి బెనిఫిట్ వాళ్ళకి రీచ్ అవ్వాలి టైర్స్. ఓకే, ఇప్పుడు గేర్ 1 మనం చదువుతున్నాం. ఈ గేర్ 1 లో 1 by 1 తీసుకొద్దాం. ఫస్ట్ వన్ అగ్రికల్చర్ అనేది గేర్ 1. సో ఫస్ట్ దీంట్లో తీసుకొచ్చిన స్కీమ్ ఏంటిదంటే ఇది ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కీమ్ పేరు ఇక్కడ అర్థమవుతుందా అక్కలు? స్కీమ్ పేరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఎందుకంటే పోతుంది ఇది. మనకి ఇప్పుడు కొత్త స్కీమ్ కదా, ఇది కొత్త స్కీమ్ ఇప్పటి వరకు లేదు. అగ్రికల్చర్ సెక్టార్ లో ఇక్కడ నుంచి ఈ స్కీమ్ ఉండబోతుంది. ఇక ప్రతి సంవత్సరం దీన్ని కంటిన్యూ చేస్తారు. అందువల్ల డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో కూడా కంటిన్యూ అవుతుంది, నో డౌట్. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన అన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన అని చెప్పాడు. సో ఏమన్నాడు? డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అన్నాడు. ఇది దేనికి సంబంధించిందని అంటే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ప్రధానమంత్రి ధనధాన్యాలు. ధనధాన్యాలు అంటే ఏంటిది? ఇవే కదా ధాన్యాలు. అంటే మనీ, ధాన్యాలు అంటే ఇది. అంటే అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని వచ్చి వాళ్ళకి డబ్బుల్ని సంపాదించి పెట్టాలి. సింపుల్ గా చెప్పాలంటే ఏ ప్రాంతాలలో అగ్రికల్చర్ అసలు డెవలప్మెంట్ జరగని ఏరియాస్లలో. అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే ఏంటిది? అక్కడ పంటల ప్రొడక్టివిటీ తక్కువ ఉండడం, అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీ లేకపోవడం, వాళ్ళ క్రాప్ లోన్స్ రాకపోవడం, అలాంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వెనుకబడినటువంటి 100 జిల్లాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా వెనుకబడ్డాయి? అగ్రికల్చర్ గా వెనుకబడ్డటువంటి జిల్లాలు. వ్యవసాయ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగపరంగా వెనుకబడ్డ జిల్లాలు. అర్థమవుతుందా? వ్యవసాయాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు అవి వెనుకబడ్డాయి. ఎందుకు వెనుకబడ్డాయి అంటే ఇరిగేషన్ ఫెసిలిటీ లేకపోవడం, పంటల ఉత్పత్తి లేకపోవడము, అర్థమవుతుందా? అక్కడ క్రాప్ లోన్స్ రాకపోవడం, పంటల బీమా పథకాలు అమలు కాకపోవడం, ఇట్లాంటి చాలా రీజన్స్ ఉన్నాయి. అలాంటి 100 జిల్లాలను సెలెక్ట్ చేశాం. మరి ఎందుకు అలా చేశారంటే ఇది ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అంటే మనకి అంతకుముందు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేస్తాం మనం. నీతి ఆయోగ్ అనేది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని లాంచ్ చేసింది. భారతదేశంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ జిల్లాలని తీసుకొని వాటిని డెవలప్మెంట్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ తీసుకొని వాటిని డెవలప్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కాన్సెప్ట్ పక్కన పెట్టేసి అది స్కీమ్ కంటిన్యూ అవుతుంది. ఇది కొత్త స్కీమ్. ఇది స్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ వాట్? అగ్రికల్చర్ పరంగా వెనుకబడ్డ జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో ఆ వెనుకబడ్డ జిల్లాలు అనేటివి మనకి మేజర్ ఫోకస్ ఏరియాస్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఓకేనా? రైట్. సో ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన చూడండి, డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. అగ్రికల్చర్ గా వెనుకబడ్డటువంటి ప్రోగ్రాము. ఓకేనా? రైట్. చూడండి, ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన డెవలపింగ్ ద వాట్? అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ అన్నాడు. ఎన్ని జిల్లాలను కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటాం? 100 జిల్లాలని కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటాం. అది ఎగ్జామినేషన్ లో అడుగుతాడు. సో ఇట్ ఈస్ ఓవరాల్ గా భారతదేశం మొత్తంలో ఇంప్లిమెంట్ చేయరు దీన్ని. ఎన్ని జిల్లాలలో? ఈ ప్రధానమంత్రి ధనధాన్య ఏదైతే ఉందో దీన్ని ఓన్లీ 100 జిల్లాలలో మాత్రమే ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఎన్ని? 100 డిస్ట్రిక్ట్స్ లలో. ఇక్కడ చూస్తే మీకు చిన్న ఉంటది, మీకు PDF లో కనిపిస్తుంది ఇక్కడ. ఇక 100 డిస్ట్రిక్ట్స్. ఒక భారతదేశంలో ఉన్నటువంటి 100 జిల్లాలలో మాత్రమే ఇంప్లిమెంట్ చేయవు. భారతదేశంలో 1000 జిల్లాలే లేవు కదా, రైట్? సో కాబట్టి 100 జిల్లాలలో ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇది ఇంపార్టెంట్. ఎన్ని జిల్లాలలో? 100 జిల్లాలలో. ఏ 100 జిల్లాలు? అగ్రికల్చర్ పరంగా వెనుకబడ్డటువంటి 100 జిల్లాలు.
ఓకేనా, ధన ధాన్య కృషి యోజన. ఏ విధంగా మరి అగ్రికల్చర్ గా వెనుకబడ్డదని ఎట్లా డిఫైన్ చేస్తావు? ఆ జిల్లా అనేది అగ్రికల్చర్ పరంగా వెనుకబడ్డది అని ఎలా డిసైడ్ చేస్తావు? ఒక డిస్ట్రిక్ట్ అనేది అగ్రికల్చర్ పరంగా వెనుకబడ్డదని ఎలా డిఫైన్ చేయగలుగుతావు? ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్, టు ఎన్హాన్స్ ద వాట్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. ఆ జిల్లాలో మనం ఏంటిది, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచాలి. ఆ జిల్లాలో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అంటే ఏంటిది? సో పంట ఉత్పత్తిని పెంచాలి. కేజీ పర్ హెక్టార్ లేదంటే కేజీ పర్ ఎకర్. ఒక ఎకరానికి ఎంత పంటలు పండుతున్నాయి? ఇప్పుడు 10 కేజీలు పండితే దాన్ని 15 కేజీలకు పెంచుకోవాలని, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక ఎకరానికి. సో అలా ఆ ప్రాంతం లోపల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏం చేయాలి? ఎన్హాన్స్ చేయాలి. అంటే ఏం చేయాలి? పెంచాలి. పంట ఉత్పత్తిని పెంచాలి ఆ ప్రాంతంలో. దిస్ ఇస్ ద నెంబర్ 1 objective of the what Pradhana Mantri Dhan Dhanya Krishi Yojana యొక్క objective which will be implemented in the least developed districts with respect to the what agriculture. రెండవది, సో అడాప్ట్ ద వాట్ క్రాప్ డైవర్సిఫికేషన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటిది? వేరే వేరే క్రాప్స్ పండించాలి. ఇప్పుడు ఒకటే క్రాప్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తీసుకుంటే ఓన్లీ ప్యాడియా పండిస్తారు. ఇప్పుడు జగిత్యాల కానీ ఈ ప్రాంతాల కరీంనగర్ కానీ ఈ ప్రాంతాలు తీసుకుంటే ప్యాడియా పండిస్తారు. నిజామాబాద్ తీసుకుంటే ఎక్కువ మొత్తంలో మనకి ఏంటి టర్మరికే పండిస్తారు, అంటే సింగిల్ క్రాప్ ఉంది. సో కాబట్టి అందువల్ల ఇక్కడ ఏం చేయాలి? మనం క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలి. ఏవైతే క్రాప్స్ ఉన్నాయో ఈ క్రాప్స్ ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి? డైవర్సిఫికేషన్ చేయాలి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్రాప్స్ ని కల్టివేట్ చేసేటట్టు వాళ్ళని ప్రమోట్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ పామ్ ఆయిల్ ఉంది, పామ్ ఆయిల్ కల్టివేట్ చేయట్లేదు, పామ్ ఆయిల్ ని కల్టివేట్ చేయాలి. తృణధాన్యాలు ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, చాలా రకాల మిల్లెట్స్, రాగులు, సజ్జలు, బాజ్రా, రాగి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రమోట్ చేయాలి. సో అలా అనమాట క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలి. నెక్స్ట్, ఆగ్మెంట్ ద వాట్ పోస్ట్ హార్వెస్ట్ స్టేజెస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పంట కోసిన తర్వాత పంట నష్టం జరుగుతుంటది మనకి. పంట కోసిన తర్వాత వర్షాలు పడడం వల్ల కానీ, పంట కోసిన తర్వాత పంటకి నష్టం జరగకుండా తీసుకునే చర్యలను మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ పంచాయతీ లెవెల్లో కానీ బ్లాక్ లెవెల్ అంటే మండల్ లెవెల్, అప్రాక్సిమేట్లీ గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ మనం ఏం చేయాలి? పోస్ట్ హార్వెస్టింగ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ని నిర్మించాలి. అగ్రికల్చర్ గా ఏదైతే వెనుకబడ్డ జిల్లా ఉందో ఆ వెనుకబడ్డ జిల్లాలో పంట కోసిన తర్వాత, ఇప్పుడు ప్యాడీ కోసేసాం, వరి ధాన్యాలు వచ్చినాయి, వరి ధాన్యాలు ఎడా స్టోర్ చేస్తాం? మరి బ్యాగ్లకు సంచులకు ఎడా స్టోర్ చేస్తాం? బస్తాలు. దానికి స్టోరేజ్ అవసరం కట్టాలి. అర్థమవుతుందా? సో అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు? పంట కోసిన తర్వాత వాటిని ఏం చేయాలి? మనం స్టోరేజ్ చేసుకోవడానికి కోసము అని చెప్తున్నాడు. ఇక్కడ పంచాయతీ లెవెల్లో ప్లస్ బ్లాక్ లెవెల్లో మనం గోడౌన్స్ నిర్మించాలని చెప్తున్నాడు. అర్థమైందా? దీని మీనింగ్ ఏంటిదంటే సింపుల్ గా పంట కోసిన తర్వాత వాటన్నిటిని కూడా స్టోర్ చేసుకోవడానికి గోడౌన్స్ నిర్మించాలని చెప్తున్నాడు. గోడౌన్స్ జనరల్ గా నాబార్డ్ నిర్మిస్తుంది, మనకి చాలా వరకు ఉంటాయి. సో అది కూడా అంటే ఇది భారతదేశం మొత్తం అని చెప్పట్లేదు, వెనుకబడిన జిల్లాలు అంటే అక్కడ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు పీపుల్, కానీ అక్కడ అగ్రికల్చర్ అంతా ప్రామినెంట్ గా డెవలప్మెంట్ కాలేదు. అందువల్ల వాళ్ళని మనం ఫోకస్ చేయబోతున్నాం. ఓకే, వ్యవసాయ రంగ పరంగా 100 వెనుకబడ్డ జిల్లాలు, అక్కడ వ్యవసాయమే ప్రధాన వృత్తి, కానీ వ్యవసాయం అంతా డెవలప్మెంట్ జరగలేదు. సో కాబట్టి అందువల్ల మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని ఫోకస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, ఇంప్రూవింగ్ ద వాట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. అక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటిది నీటిపారుదల సౌకర్యాలను ఏం చేయాలి? మనం పెంచాల్సి ఉంటుంది. వేటిపైన? సో నీటిపారుదల సౌకర్యాలను పెంచాలని చెప్తున్నాడు. అండ్ ఫెసిలిటేట్ ద అవైలబిలిటీ ఆఫ్ ద, చూడండి ఇక్కడ లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ షార్ట్ టర్మ్ లోన్స్ అన్నాడు. అర్థమవుతుందా? సో మనకి షార్ట్ టర్మ్ లో తీసుకునే లోన్స్, లాంగ్ టర్మ్ లో తీసుకునే లోన్స్ ని పెంచాలి. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఫార్మర్స్ కి షార్ట్ టర్మ్ లోన్స్ కానీ లాంగ్ టర్మ్ లోన్స్ కానీ ఇచ్చేటట్టు మనం ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, దిస్ ప్రోగ్రామ్ లైక్లీ టు బెనిఫిట్ ద వాట్ 1.7 crores ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ ఎన్ని డిస్ట్రిక్ట్లలో? 100 జిల్లాలలో. సో ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. అండ్ దీని ద్వారా 1.7 crores ఆఫ్ ద ఫార్మర్స్ కి బెనిఫిట్ జరగడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటిది? ఒకటే పంట కాకుండా రకరకాల పంటలను వాళ్ళకి అలవాటు చేయాలి. అరే బాబు, ఎన్ని రోజులు ఇదే పంట అలవాటు చేస్తావు, నువ్వు ఈ పంటను పండిస్తే నీకు బెనిఫిట్ జరగదు, నువ్వు వేరే పంట కూడా పండించుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి, వై యూ కాంట్ ట్రై అనదర్ థింగ్ అని చెప్పేసి వాళ్ళకి మన కొత్త క్రాప్ ని అలవాటు చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ క్రాప్ డైవర్సిఫికేషన్. వైవిధ్యం చూపించాలి. ఒకటే క్రాప్ కల్టివేట్ చేస్తే ఏమంటారు? మోనోక్రాపింగ్ అంటాం. డిఫరెంట్ క్రాప్స్ కల్టివేట్ చేస్తే డైవర్సిఫికేషన్. ఇప్పుడు ప్యాడీ చేసే బదులు కొంచెం ప్యాడీ అయ్యి, ఆ తర్వాత వెజిటేబుల్స్ అయ్యి, ఫ్రూట్స్ అయ్యి, వాటర్ మెలన్ అయ్యి, అదే ఇదే. ఓకేనా? లాస్ట్ పడేయాలంటే పెట్టుకో. అర్థమైనా? అది. సో దిస్ వాజ్ ద వాట్ ఫస్ట్ స్కీమ్ అండర్ ద ఇంజన్ నెంబర్ 1 కింద ఫస్ట్ స్కీమ్. ఎన్హాన్స్ ద వాట్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. అండ్ సెకండ్ ఏంటిది? క్రాప్ డైవర్సిఫికేషన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ ద వాట్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ పంచాయతీ ద బ్లాక్ లెవెల్స్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్ లో మిస్టేక్ చేయబోతున్నాం మనం. ఇది ఓకే, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ ఇది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కానీ. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఎన్హాన్సింగ్ ద వాట్ 1.7 crores ఆఫ్ ద ఫార్మర్స్ ని చేయబోతున్నాం మనం. ఇది ఇక్కడ మనకి ఏదో ఒక రకంగా ఇవ్వబోతుంటాడు ఎగ్జామినేషన్ లో.
ఓకేనా. సో ఇక్కడ మనకు ప్రొడక్టివిటీ అని ఫోకస్ చేశాడు, కానీ ఇది కాంట్రవర్సీ అవుతుంది కొంచెం. ఎగ్జామినేషన్ ఇక్కడ ప్రొడక్షన్ ఇచ్చాడు అనుకోండి, మరి ప్రొడక్షన్ పెరగకుండా ప్రొడక్టివిటీ ఎట్లా పెరుగుతుంది అనేది లాజిక్ అదే. సో కాబట్టి అట్లా ఇయ్యరు, ఒకవేళ ఇచ్చినది కాంట్రవర్సీకి దారి తీస్తుంది మనకి, ఓకేనా. సరే, ఎనీవే ప్రొడక్టివిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి డైవర్సిఫికేషన్, పోస్ట్ హార్వెస్ట్, ఇరిగేషన్, లాంగ్ టర్మ్. ఇది స్కీమ్ పేరు ఏంటి గుర్తుందా? ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. అర్థమైందా? గుర్తుంటుందా? సో ఎన్హాన్స్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, క్రాప్ డైవర్సిఫికేషన్, పోస్ట్ హార్వెస్ట్, ఇంప్రూవింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఇంప్రూవ్ ద వాట్ క్రెడిట్ అవైలబిలిటీ. లాంగ్ టర్మ్ లో కానీ షార్ట్ టర్మ్ లో కానీ ఏంటిది క్రెడిట్ అవైలబిలిటీ. దీస్ ఆర్ ద వాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద వాట్ 100 డిస్ట్రిక్ట్స్. సో ఇవన్నీ కూడా ఎన్ని జిల్లాలలో మనకి? సో 100 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 100 డిస్ట్రిక్ట్స్ లలో ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ ఏంటిది? డెవలపింగ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. డెవలపింగ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్, ఈ డిస్ట్రిక్ట్స్ నే ఫోకస్ చేస్తాం. దానివల్ల 1.7 crores ఆఫ్ ద ఫార్మర్స్ కి ఏం జరగవచ్చు మనకి? సో బెనిఫిట్ జరగడానికి అవకాశం ఉంది, ఓకేనా. అది ఓకే. ఇక్కడ నుంచి పాలపిట్టని ఫాలో అవ్వండి, ఓకేనా. ఎందుకంటే ఏపీ వాళ్ళకి అమరావతి ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. సో తెలంగాణ వాళ్ళకి నేను చాలా 2 months నుంచి ఆల్మోస్ట్ ఛానల్ అనేది నేను ఏం పెట్టలేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ ముందునే కాబట్టి బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ వీడియోలు పెట్టడం వల్ల అది మైండ్ మీద డ్యామేజ్ జరిగింది, అందుకనే పెట్టలేదు. ఇప్పుడైనా ఫాలో అవ్వండి, ఓకే. రైట్, ఇది ఫస్ట్ అయిపోయింది. సెకండ్ ఏమన్నాడు? ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ అన్నాడు. పప్పు ధాన్యాలు. ఈ పప్పు ధాన్యాలను ఏం చేయాలంటే మనమే కల్టివేట్ చేసుకోవాలన్నాడు. అంటే ఆత్మ నిర్భరత అంటే ఏంటిది? ఆత్మ నిర్భరత అంటే సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధి. తెలుగులో చెప్పాలంటే సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ నథింగ్ బట్ స్వయం సమృద్ధి. అంటే ఏంటిది? మన కాళ్ళ మీద మనమే నిలబడాలి, ఓకేనా. సో మనం వేరే వాళ్ళ మీద నిలబడకూడదు, మనమే సంపాదించుకోవాలి మనమే. సో దట్ ఈస్ కాల్డ్ స్వయం సమృద్ధి. సో ఈ స్వయం సమృద్ధిని సాధించాలి. సెల్ఫ్ రిలయన్స్ అంటే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్స్ ఆపాలి. వేరే దేశాల ఇంపోర్ట్స్ ఆపడానికి కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మిషన్ ని తీసుకొచ్చింది. ఏది? ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ అనే పేరుతోటి మనకి తీసుకురావడం అనేది జరిగింది. వీటిపైన ఫోకస్ చేయబోతుంది, ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్. సో ఏం చేయాలనుకుంటుంది? సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద పల్సెస్, స్వయం సమృద్ధి. పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధి. తెలుగులో చెప్పాలంటే ఏంటిది? పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించాలి, ఓకేనా. సో ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్. దీంట్లో ఏం చేయాలనుకుంటుంది? ఇది 6 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంది. 6 years పాటు ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంది. ఈ స్కీమ్ కింద వేటిని ఫోకస్ చేశారంటే 3 పల్సెస్ పైన ఫోకస్ చేశారు. తువార్, ఉరాద్ అండ్ మసూర్. ఈ 3 పైన మనకి ఫోకస్ చేయడం అనేది జరిగింది, ఓకేనా. సో ఈ 3 స్కీమ్. సో మట్, ఓకేనా. తువార్ దాల్ కానీ అండ్ ఉరాద్ దాల్ కానీ నెక్స్ట్ మసూర్ దాల్ కానీ ఈ 3 పైన ఫోకస్ చేసాం మనం మట్ పైన, ఓకేనా. ఈ మిషన్ కింద పల్సెస్ అంటే అన్ని రకాల పప్పు ధాన్యాల మీద కాదమ్మా, అదే ఎగ్జామినేషన్ లో మనకి వేస్తాడు దెబ్బ, అర్థమైనా. ఇక్కడ పల్సెస్ పప్పు ధాన్యాలు అంటే అన్ని పప్పు ధాన్యాలని ఫోకస్ చేయలేదు మనకి, ఓకేనా. ఇక్కడ మసూర్ కానీ, ఆ తర్వాత ఉరాద్ దాల్ కానీ, ఆ తర్వాత ఏంటంటే తువార్ దాల్ కానీ, ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 పైన ఫోకస్ పెట్టడం అనేది జరిగింది మనకి, ఓకేనా. సో కాబట్టి మట్ పల్సెస్, ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? మట్ పల్సెస్. మొత్తానికి గుర్తుపెట్టుకోకపోతే మాత్రం ఎగ్జామినేషన్ లో బొక్క, ఓకేనా. మట్ పల్సెస్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? MUT, మట్ పల్సెస్. వీటిపైన ఫోకస్ చేయబోతున్నాం మనం, ఓకే. ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ అనేది 6 years పీరియడ్ పాటు ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ సంవత్సరం నుంచి 6 సంవత్సరాలు కొనసాగుతుంది. ఏప్రిల్ 2025 నుంచి 6 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ అనేది కొనసాగుతుంది. దీనిపైన మనము ఈ 3 పల్సెస్ ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఈ 3 పల్సెస్ లోపల ఏం చేయాలి? అవునా. ఇప్పుడు అమ్మ బుజ్జి బంగారాలు ఇక్కడ చూడండి, ఈ మట్టు పల్సెస్ ఉన్నాయి, ఈ మట్ అనేది ఉంది కదా. ఇప్పుడు ఈ 3 పల్సెస్ లోపల ఏం చేయాలా అంటే చూడండి, ఈ పల్సెస్ ని డెవలప్మెంట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద వాట్ క్లైమేట్ రెసిలియంట్ సీడ్స్ కి సంబంధించి అంటున్నాడు. ఏమంటున్నాడు? వాతావరణ మార్పుల్ని తట్టుకునే సీడ్స్ ని జనాలకి తీసుకురావాలి. వీటికి సంబంధించి ఉరాద్ దాల్ కానీ, మసూర్ దాల్ కానీ, తువార్ దాల్కి సంబంధించి వాతావరణ మార్పుల్ని తట్టుకునేటువంటి వంగడాలను మనం ఇంట్రడ్యూస్ చేయాలి. జనాలకి కమర్షియల్ గా కొనుక్కొని నాటేటట్టు ఉండాలి. ఇప్పుడు ఏమున్నాయి? అన్ని ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పైన ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది? కమర్షియల్ అవైలబిలిటీ ఆఫ్ ద వాట్ క్లైమేట్ రెసిలియంట్ సీడ్స్ అంటున్నాడు. అంటే ఏంటిది? జనాలకి అందుబాటులోకి తీసుకురావాలి. ఏవి? వాతావరణ మార్పుల్ని తట్టుకునే సీడ్స్ ని. అర్థమవుతుందా? అవి ఇంకా మనకి రీసెంట్ గా మీరు చూస్తే, మీరు కరెంట్ అఫైర్స్ లో చూసి ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. నరేంద్ర మోదీ గారు మనకి 109 హై ఈల్డింగ్ వెరైటీస్ ని రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. జూలై 2024 లో 109 వెరైటీస్ ని రిలీజ్ చేశారు. అవన్నీ కూడా క్లైమేట్ రెసిలియంట్ వేర్. వాటన్నిటిని కూడా జనాలలోకి తీసుకురావాలి. ఇప్పుడు అవన్నీ ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పూసా ఢిల్లీలో ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పైన టెస్టింగ్ లోనే ఉన్నాయి అన్ని కూడా. అవన్నిటిలో కూడా పెద్ద లార్జ్ స్కేల్ కమర్షియల్ ప్రొడక్షన్ అంటే ఏంటిది? ఒక్కొక్క సంవత్సరం కొన్ని లక్షల టన్నులు ప్రొడక్షన్ చేయాలి కదా. కొన్ని లక్షల టన్నుల ప్రొడక్షన్ చేస్తేనే అప్పుడు అవి జనాలందరికీ సీడ్స్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయగలం.
1 కేజీ 2 కేజీలు 10 కేజీలు అట్లా టెస్ట్ చేసేసి అయిపోయిందంటే కాదు, కొన్ని లక్షల టన్నుల్లో కావాలి మనకి సీడ్స్ అంటే. అది అన్నమాట, అర్థమైందా? అది. సో కాబట్టి దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ కమర్షియల్ అవైలబిలిటీ ఆఫ్ ద క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఇది ఇంపార్టెంట్ అమ్మ. ప్రోటీన్ కంటెంట్ని పెంచాలనుకుంటున్నారు. మూడోది ప్రొడక్టివిటీని పెంచాలనుకుంటున్నారు. నాలుగోది సేమ్ పోస్ట్ హార్వెస్టింగ్ స్టోరేజ్ని చేయాలనుకుంటున్నారు. ఐదవది అష్యూరింగ్ ద వాట్ రిమ్యునరేటివ్ ప్రైజెస్ టు ద ఫార్మర్స్. వీటికి సంబంధించి ఈ మట్ ఏదైతే మన మసూరు తువార్ ఉరాద్ దాల్ ఉందో దీనికి సంబంధించి రిమ్యునరేటివ్ ప్రైజెస్ అంటే ఏంటిది, వాళ్ళకి లాభసాటి ప్రైజెస్ రావాలి. పోస్ట్ హార్వెస్టింగ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయాలి, ప్రొడక్టివిటీని పెంచాలి, ప్రోటీన్ కంటెంట్ పెంచాలి, కమర్షియల్ అవైలబిలిటీ ఉండాలి అని చెప్తున్నారు. ఏది క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్. మీరు చూడండి ఇక్కడ ఉన్న ఆబ్జెక్టివ్స్ కానీ ఇంతకుముందు ఉన్న ధనధాన్య కృషి యోజన ఆబ్జెక్టివ్స్ చూడండి వేరు ఉంటాయి, కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ కూడా ఏది పోస్ట్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రొడక్టివిటీ ఉంది. మిగతా చూస్తే క్రాప్ డైవర్సిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ క్రాప్ డైవర్సిఫికేషన్ ఉందా చూడండి, అసలు ఇదే క్రాప్ డైవర్సిఫికేషన్ కదా, అర్థమైందా? ఎందుకంటే భారతదేశంలో మొత్తం మనం పండించేది ఇదేనాయా, ప్యాడీ వీటి తప్ప మీద ఏం పండించి సావం మన బతుకట్లు ఉంది. అందువల్ల ప్యాడీ వీటి నుంచి మనం ఏం అవ్వాలి, డైవర్ట్ అవ్వాలి ఎక్కడికి, పల్సెస్ కి. సో కాబట్టి పల్సెస్ కల్టివేషన్ ఒక క్రాప్ డైవర్సిఫికేషన్. మళ్ళీ ఇక్కడ క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలన్న ఆబ్జెక్టివ్ ఉందా? లేదు. మీరు రెండు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా. పల్సెస్ కల్టివేట్ చేయడమే ఒక క్రాప్ డైవర్సిఫికేషన్. ఎందుకంటే భారతదేశం మొత్తంలో పండించే 2 పెద్ద పంటలు ఏంటిది, ప్యాడీ వీటే. అర్థమవుతుందా? సో అందువల్ల ఇక్కడ క్రాప్ డైవర్సిఫికేషన్ ఉండే, పల్సెస్ ఒక క్రాప్ డైవర్సిఫికేషన్. ఇంకా మళ్ళీ దీన్ని పల్సెస్ క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలంటే దాని మీనింగ్ ఏంటి, పల్సెస్ పండించద్దనే మీనింగ్ వస్తుంది. మనం అనుకుంటుంది ఏంటి, పల్సెస్ పండించాలని కదా, అర్థమవుతుందా? సో అది. సో ఎన్హాన్సింగ్ ద ప్రోటీన్ కంటెంట్ కానీ, ప్రొడక్టివిటీ కానీ, పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ కానీ అండ్ రిమ్యునరేటివ్ ప్రైజెస్ కానీ ఈ ఆత్మనిర్భరత పల్సెస్ లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. దీనికి మనకి ఇవన్నీ కూడా నాఫెడ్ కానీ నెక్స్ట్ అంటే NCCF కానీ వీళ్ళు హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. మనకి వీటికి తువార్ దాల్ కానీ ఉరాద్ దాల్ కానీ మసూర్ దాల్ ఎన్ని సంవత్సరాలు 6 ఇయర్ మిషన్ ఫుల్ గైడ్ లైన్స్ అనే తర్వాత వస్తే దీనికి ఆబ్జెక్టివ్స్ ఇది. ఓకేనా? అవైలబిలిటీ ఆఫ్ ద క్లైమేట్ రెసిలియన్స్, ప్రోటీన్ కంటెంట్, ప్రొడక్టివిటీ అండ్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ అండ్ రిమ్యునరేటివ్ ప్రైజెస్ ని పెంచాలి. దిస్ ఆబ్జెక్టివ్స్ తోటి మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ స్కీమ్. ఇది ధనధాన్య కృషి ఉన్నతి యోజన, ధనధాన్య కృషి యోజన తర్వాత సెకండ్ ఏంటిది, ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్, సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద పప్పు ధాన్యాలు. ఓకేనా? నెక్స్ట్ హై ఈల్డింగ్ వెరైటీస్. హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే ఏంటిది, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, అంతే కదా. హై ఈల్డింగ్ వెరైటీస్ అంటాం. మన గ్రీన్ రెవల్యూషన్ 1966లో మనకి గ్రీన్ రెవల్యూషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం ఏమి ఇంట్రడ్యూస్ చేసాం, ఇవే కదా హై ఈల్డింగ్ వెరైటీస్ ని ఇంట్రడ్యూస్ చేయడం. అధిక ఉత్పత్తినిచ్చే వంగడాలు హై ఈల్డింగ్ వెరైటీస్ ఇవే కదా. అంటే ఆ సీడ్స్ ద్వారా ఏమైతే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది. ఓకేనా? మరి అలాగే ఇప్పుడు కూడా హై ఈల్డింగ్ వెరైటీస్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ. ఓకేనా? సో రైట్, చూడండి నేను ఏమంటున్నాడు, నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ అని చెప్తున్నారు. నేషనల్ మిషన్ ఆన్ ద హై ఈల్డింగ్ సీడ్స్ అంటే అన్ని రకాల పంటలలో, ఒక పంటలలో కాదు, ప్యాడీ కానీ, వీట్ కానీ, పల్సెస్ కానీ, కాటన్ కానీ, సో ఎన్ని రకాల పంటలు అయితే భారతదేశంలో ఉన్నాయో అన్ని రకాల పంటలలో పాసిబిలిటీ ఉన్న వాటన్నిట్లను కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి. సపోజ్ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పా, గుర్తుందా, జూలై 2024లో నరేంద్ర మోదీ గారు దాదాపు 109 హై ఈల్డింగ్ వెరైటీస్ ని మనకు రిలీజ్ చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు రిలీజ్ చేశారు, తయారు చేశారు. దాంట్లో 109. కానీ 109 అనేది ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పైన సక్సెస్ అయినాయి. కానీ ఇవి జనాలలోకి తీసుకురావాలి కదా. జనాలలోకి తీసుకురావాలంటే ఒక్కొక్క సంవత్సరం కొన్ని లక్షల టన్నులు ప్రొడక్షన్ చేయాలి. వాటిని ఆ లక్షల టన్నులు ప్రొడక్షన్ చేయాలంటే కొంతమంది ఫార్మర్ని సెలెక్ట్ చేసి, ఆ సెలెక్ట్ చేసిన ఫార్మర్స్కి ఈ సీడ్స్ని ఇచ్చేసి, అరే బాబు నీకు ఇన్ని పైసలు ఇస్తాను, నువ్వు ఈ సీడ్స్ని ప్రొడక్షన్ చేయని చెప్పేసి పర్టికులర్గా మనకి వాళ్ళతో అగ్రిమెంట్ రాయించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళతో ఆ పంట పండించి వాటన్నిటిని తీసుకొని మళ్ళీ జనాలకు ఏం చేస్తాం, సప్లై చేస్తాం. ఇది పెద్ద ప్రాసెస్, మనం అనుకున్నంత ఈజీ కాదు. 1 కేజీ 2 కేజీలు కాదు కదా. మా పల్లెటూరులో వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది మనకి. మీకు గుర్తుందమ్మా, పల్లెటూరులో చిన్నప్పుడు మన ఊర్లోకి వస్తారు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని చెప్పేసి కంపెనీ సీడ్స్ అని చెప్తారు, ఫౌండేషన్ సీడ్ అంటున్నారు. పల్లెటూరులో వ్యవసాయం చేసే వాళ్ళందరికీ తెలుసు, ఫౌండేషన్ సీడ్స్, ఫౌండేషన్ పంట అంటారు పల్లెటూర్లలో. ఫౌండేషన్ సీడ్స్ ఆర్ నథింగ్ బట్ ఇవే ఫౌండేషన్ సీడ్స్ అంటే. ఫార్మర్స్కి ఇవ్వాలి, వాళ్ళతో కల్టివేట్ చేయాలి, వాటిని తీసుకెళ్లి వాళ్ళు ప్రాసెసింగ్ చేసి మళ్ళీ వేరే ఫార్మర్స్కి వాటిని ఏమంటాం మనం, ప్యాకేజ్ డబ్బాలలో ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటాం. మనం గాళ్ళకి వెళ్ళి ఊడిపడతాయా అమ్మ, పడవు కదా. ఎవరితో ఒకరితో కల్టివేట్ చేయాలి కదా. ఎవరితో కల్టివేట్ చేపిస్తాం మరి, ఫార్మర్ తోటే. ఓకే, సో అలా మనకి ఇవన్నిటిని కూడా మార్కెట్లోకి తీసుకురావడానికి కోసమే మనకి తీసుకొచ్చారు నేషనల్ హై ఈల్డింగ్ సీడ్స్ అనేది మనకి. ఎందుకంటే 1966లో మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, అది గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసాం హై ఈల్డింగ్ వెరైటీస్ భారతదేశంలో. ఓకే, చూడండి ఇక్కడ నేషనల్ మిషన్ ఆన్ ద హై ఈల్డింగ్ వెరైటీస్ విల్ బి లాంచ్డ్ విత్ ద ఎయిమ్. 2 ఆబ్జెక్టివ్స్ తోటి, 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి అనుకోండి, 2 ఆబ్జెక్టివ్స్, 3వది ఆల్రెడీ ఓవర్.
సో ఫస్ట్ వన్ ఏంటిదంటే చూడండి, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద రీసెర్చ్ ఎకో సిస్టమ్. అంటే అధిక దిగుబడినిచ్చే పంటల పైన ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. డిఫరెంట్ గా అది అందరికీ తెలిసిందే. రెండోది ఏంటిది, టార్గెటెడ్ డెవలప్మెంట్ అండ్ ద ప్రొపగేషన్ ఆఫ్ ద వాట్ సీడ్స్ విత్ యీల్డింగ్. ఏవి ఎక్కువ మొత్తంలో పంట ఉత్పత్తిని ఇవ్వాలి, అండ్ పేస్ట్ రెసిస్టెన్స్ ఉండాలి, అండ్ క్లైమేట్ రెసిలియన్స్ ఉండాలి. అంతే కదా, చీడపీడల నుంచి తట్టుకోవాలి, వాతావరణ మార్పుల్ని తట్టుకోవాలి, వాటిని తట్టుకుంటూ ఎక్కువ ఉత్పత్తిని ఇవ్వాలి. అవే కదా మనకి. సో కాబట్టి హై ఈల్డింగ్ ఉండాలి, పేస్ట్ రెసిస్టెన్స్ ఉండాలి, క్లైమేట్ రెసిలియన్స్ ఉండాలి, అండ్ ఇవన్నీ కూడా జనాలకి అందుబాటులో ఉండాలి. జనాలకి అందుబాటులో ఉండాలంటే కమర్షియల్ వయబిలిటీ ఉండాలి. ఓకేనా. సో ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే ఇది సాధ్యం అవ్వాలి. జనాలకి కమర్షియల్ వయబిలిటీ ఉండాలంటే ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి, రీసెర్చ్ చేయాలి. సో ఇలా ఈ హై ఈల్డింగ్ వెరైటీస్ పైన ఎక్కువ మొత్తంలో మనకి రీసెర్చ్ చేయడానికి కోసమే నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ వెరైటీస్ ని తీసుకొచ్చారు. ఆల్రెడీ 109 వెరైటీస్ ఆఫ్ ద హై ఈల్డింగ్ వెరైటీస్ అనేది జూలైలోనే ఐసీఆర్ రిలీజ్ చేసింది. కానీ అవి జనాలకు అందుబాటులో లేవు. ఇక్కడ క్లియర్ గా చూడండి, బడ్జెట్ లో మన గ్రాండ్ మా నిర్మలా సీతారామన్ గారు ఇదే చెప్పింది. చూడండి, కమర్షియల్ అవైలబిలిటీ ఆఫ్ ద మోర్ దాన్ 100 సీడ్ వెరైటీస్ రిలీజ్డ్ సిన్స్ జూలై 2024. చూడండి, ఇవన్నీ కూడా తీసుకురావాలి మనం ఇప్పుడు మార్కెట్లోకి. ఓకేనా. నెక్స్ట్ వన్, కాంప్రిహెన్సివ్ స్కీమ్ ఫర్ ద వాట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నారు. ఇప్పటి వరకు వెజిటేబుల్స్ అని కానీ ఫ్రూట్స్ అని కానీ మనకి కలిపి, ఇప్పుడు వెజిటేబుల్స్ ఉంది అనుకోండి, వెజిటేబుల్స్ కి మనకి ఆల్రెడీ ఒక పాత స్కీమ్ ఉంది, ఆపరేషన్ గ్రీన్స్ అని చెప్పేసి. ఓకేనా. సో ఆపరేషన్ గ్రీన్స్ అని చెప్పేసి 2016లో అప్పట్లో తీసుకొచ్చారు ఆపరేషన్ గ్రీన్ అనేది. దీనిలో పాట్ ని కాన్సన్ట్రేట్ చేశారు. పొటాటో కానీ ఆనియన్, టొమాటో లాంటి పాడైపోయి పెరిషబుల్ గూడ్స్ ఏవైతున్నాయి వాటిని కాన్సన్ట్రేట్ చేశారు. ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఆ తర్వాత 22 ప్రొడక్ట్స్ కి ఎక్స్పాన్షన్ చేశారు. ఓకే, అది పాత స్కీమ్. ఆపరేషన్ గ్రీన్స్ అనేది పాత స్కీమ్. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ తీసుకొస్తారంట. వీటికి వెజిటేబుల్స్ కి ఫ్రూట్స్ కి కలిపి ఒక కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తామని చెప్తున్నారు మనకి. సో ఎప్పుడు చేస్తారనేది మనకి తెలియదు ఇంకా. చూడండి, ఏ కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ ద, సో ఇక్కడ చూడండి, కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ ద ప్రొడక్షన్ అండ్ ఎఫిషియెంట్ సప్లైస్, అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు, ప్రాసెసింగ్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ ఫర్ ద ఫార్మర్స్ విల్ బి లాంచ్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద వాట్ స్టేట్స్ యొక్క పార్ట్నర్షిప్ తోటి ఇవన్నీ వెజిటేబుల్స్ కానీ అండ్ ఫ్రూట్స్ లోపల వాటి యొక్క ప్రొడక్షన్ పెంచేటట్టు, సప్లై అనే చైన్ బ్రేక్ అవ్వకుండా వాటిని ప్రాసెస్ చేయడం, వాటికి రెమ్యునరేటివ్ ప్రైజెస్ వచ్చేటట్టు కొత్త స్కీమ్ లాంచ్ చేస్తారంట. జస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, మరి ఈ స్కీమ్ అనేది ఇంకా లాంచ్ చేయలేదు. దాని గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఏం ప్రకటిస్తారని మనకైతే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఓకే, సో చూద్దాం మరి నెక్స్ట్ అది అంటే లాంచ్ చేసినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే ఇవన్నీ ఉండేటట్టు ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. కాంప్రిహెన్సివ్ స్కీమ్ పేరు ఏం పెడతారు, స్కీమ్ లో ఏముండబోతుంది అనేది యాజ్ ఆఫ్ నౌ అన్క్లియర్. నెక్స్ట్ మకానా బోర్డు. ఇవి మకానా మనకు అంటే సౌత్ ఇండియాలో పెద్దగా తినము కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ వాట్ మకానా. సో ఈ మకానా అనేది ఎక్కువ మొత్తంలో బీహార్లోనే పండిస్తారు జనరల్ గా. అందువల్ల ఎక్కడ పంట పండిస్తే అక్కడ బోర్డు పెడతారు. ఇప్పుడు తెలంగాణలో మనకి జగిత్యాల, మనకి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఏం పండిస్తారు, టర్మరిక్ పండిస్తారు కాబట్టి టర్మరిక్ బోర్డు అనేది పెట్టారు. పసుపు బోర్డు ఇక్కడ నిజామాబాద్ లో పెట్టారు. అట్లాగే నేషనల్ టర్మరిక్ బోర్డు నిజామాబాద్ లో పెట్టారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలంటే గుంటూరులో పెట్టాలి మరి. సో అట్లా దేశానికి ఒకటే ఉంటుంది టర్మరిక్ బోర్డు, అంటే బోర్డ్స్ అనేటివి. ఓకే, ఒక పంటకు ఒకటే బోర్డు ఉంటుంది. సో ఇప్పుడు అట్లాగే ఇక్కడ మకాన్ అనేది బీహార్లో ఎక్కువ పండిస్తారు కాబట్టి బీహార్కి ఇది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ఏంటిది, సో మకానా బోర్డ్ ఇన్ ద బీహార్. ఈ మకానా పంటకు సంబంధించిన బోర్డు అనేది బీహార్లో పెడతామని చెప్పారు. ఏ మకానా బోర్డ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద స్టేట్ టు ఇంప్రూవ్ ద వాట్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ద వాట్ మకానా. ఇక బోర్డు పెడితే ఆ బోర్డు ఏం చేస్తుంది అంతే కదా. ఈ బోర్డు పెట్టినప్పుడు దాని ప్రొడక్షన్ పెంచాలా, దాని ప్రాసెసింగ్ పెంచాలా, దానికి వాల్యూ అడిషన్ చేయాలా, దాన్ని ఎక్కువ మొత్తంలో మార్కెటింగ్ చేయాలా, ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేయాలా, లాస్ట్కి ఏం చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలా, ఫైనల్ గా ఏం చేయాలా, కరప్షన్ చేయాలా బోర్డుని, తర్వాత కొన్ని రోజుల తర్వాత బోర్డుని ఏం చేయాలి, తొక్కిపడేయాలి. ఇదే భారతదేశంలో జరిగేది. ఓకే, సో అదనమాట. సో కాబట్టి బీహార్ లోపల ఏం పెడుతున్నారు, మకానా బోర్డును పెడతామని చెప్తున్నారు. సో దిస్ ఇస్ ద ఓన్లీ స్టేట్మెంట్ రిక్వైర్డ్ హియర్. నెక్స్ట్ మిషన్ ఫర్ ద వాట్ కాటన్ ప్రొడక్టివిటీ అన్నాడు. కాటన్ ప్రొడక్టివిటీ అని చెప్తున్నాడు. అయితే ఈ కాటన్ ప్రొడక్టివిటీ కన్నా ముందు మనం కొంచెం ఒక విషయానికి వద్దాం. 2021-22 బడ్జెట్ లో సేమ్ మన గ్రాండ్ మా నిర్మలా సీతారామన్ ఏం చెప్పిందంటే పిఎం మిత్రా పార్క్స్ ని భారతదేశంలో 7 పిఎం మిత్రా పార్క్స్ ని పెడతామని చెప్పింది. ఇప్పుడు
5 years బ్యాక్ స్టోరీ. ఓకే, సో పిఎం మిత్ర పార్క్. సో పిఎం మిత్ర పార్క్స్ ఈ నథింగ్ బట్ చూడండి 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజనల్ అపరెల్ పార్క్స్, వీటిని షార్ట్ కట్ లో పిఎం మిత్ర అంటాం. పిఎం మిత్ర, ఓకేనా. పిఎం మిత్ర అంటే ఇది ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అపరెల్ పార్క్స్. టెక్స్టైల్ రీజన్ అండ్ అపరెల్ పార్క్స్ ఎన్ని రాష్ట్రాలలో? 7 రాష్ట్రాలలో పెడతామని చెప్పారు. 7 రాష్ట్రాలలో కూడా స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. పిఎం మిత్ర పార్క్స్ అనేది దాదాపు మనకి 500 కోట్లతోటి స్టార్ట్ అయినాయి ఒక్కొక్క దగ్గర. సో మధ్యప్రదేశ్ లో స్టార్ట్ అయింది ధార్, అండ్ గుజరాత్ లోని నవసారిలో, అండ్ కర్ణాటకలోని కాల్బుర్గిలో, అండ్ తమిళనాడులో వృద్ధునగర్, అండ్ తెలంగాణలో వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మహారాష్ట్రలో అమరావతి, అండ్ ఉత్తరప్రదేశ్ లో లక్నో. ఈ 7 ప్రాంతాలలో మనకి గవర్నమెంట్ అనేది మనకి మెగా టెక్స్టైల్ మిత్ర పార్క్స్ ని అప్రూవ్ చేసింది అనమాట. ఓకే, ఇదెందుకు చెప్తాను సార్ అంటే చెప్తాను నేను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటిది? టెక్స్టైల్ అపరెల్ పార్క్, రైట్. సో ఈ టెక్స్టైల్ అపరెల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెక్స్టైల్ అపరెల్ పార్క్స్ అనేటివి సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ అనేది అవసరం. ఏది? కాటన్. కాటన్ అనే రా మెటీరియల్ అనేది అవసరం మనకి. కాటన్ అనే రా మెటీరియల్ లేకపోతే మన టెక్స్టైల్స్ కానీ అపరెల్స్ కానీ రన్ చేయవు. అందుకోసం ఇంత పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టాం మనం. ఒక్కొక్క దానికి 500 కోట్లు కేటాయించి, ఒకవేళ స్పీడ్ గా కంప్లీట్ అయితే ఎక్స్ట్రాగా 3000 కోట్లు కూడా ఇచ్చాము, 300 కోట్లు కూడా ఇచ్చాము. అప్రాక్సిమేట్గా 500 కోట్లు అయితే గ్యారంటీ, 300 కోట్లు అనేది వాళ్ళు చేసే పనిని బట్టి మొత్తం 800 కోట్ల వరకు వీళ్ళకి ఇస్తారు ఒక్కొక్క దానికి. సో మధ్యప్రదేశ్, గుజరాత్, ఇది అడిగాడు ఒక క్వశ్చన్ ఒకసారి ఇంతకుముందు ప్రీవియస్ గా గ్రూప్ 1 ఫిలిమ్స్ లో టీజీపీఎస్సీ. సో ఏ రాష్ట్రాలలో పిఎం మిత్ర మార్క్స్ వచ్చినాయంటే ఈ 7 రాష్ట్రాలలో వచ్చాయి. కానీ ఇవి సక్సెస్, ఈ పిఎం మిత్ర పార్క్స్ యొక్క సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ వెనిపైన డిపెండ్ అయ్యి ఉంది. కాటన్ అనే రా మెటీరియల్ పైన డిపెండ్ అయ్యింది. కాటన్ అనే రా మెటీరియల్ లేకపోతే వీటి సక్సెస్ ఫెయిల్యూర్ అన్నట్టు. ఇవి రా మెటీరియల్ లేకపోతే ఏం చేస్తావు? ఇవన్నీ షెడ్లు పెట్టుకుని ఏం చేస్తావు? ఓం నమ శివాయ బొంబోలే ఇట్లా కొట్టాలి మళ్ళీ ఇట్లా. సో అందువల్ల అలా కాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఏం చేశారంటే మీరు చూడండి, ఈ 7 మెగా రీజనల్ పార్క్స్ ఎప్పుడైతే బడ్జెట్ లో అమ్మ నిర్మల అనౌన్స్మెంట్ చేసిందో, అప్పుడు నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే ఈ 5 మిత్ర పార్క్స్ అనేవి వేటిపైన పనిచేయాలి, దానికి ఒక విజన్ ఉండాలి కదా. ఈ 5F విజన్ అని పెట్టారనమాట. 5F విజన్ ఏమని? ఫామ్ అంటే పొలంలో కాటన్ పండించి అది ఫైబర్ గా తయారు చేయాలి. ఫైబర్ అనేది ఎక్కడికి రావాలి? ఫ్యాక్టరీకి రావాలి. ఫ్యాక్టరీ నుంచి ఏమవ్వాలి? ఫ్యాషన్ డిజైనింగ్కి వెళ్ళాలి. ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి వేరే దేశాలకు ఏం చేయాలా? ఎక్స్పోర్ట్ చేయాలి. అదే కదా మనం చేయాల్సింది. సో కాబట్టి 5F ఫార్ములా అనమాట. ఇదే 5F ఫార్ములా. వేటికి సంబంధించి? ఇది టెక్స్టైల్ సెక్టర్ కి సంబంధించి ఈ 5F ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మనం వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. అందువల్లనే ఈ మధ్యన విజన్ నెక్స్ట్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా లాంచ్ చేశారు. మీరు కరెంట్ అఫైర్స్ లో గుర్తుందో లేదో, విజన్ నెక్స్ట్ అని. విజన్ నెక్స్ట్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ని లాంచ్ చేసింది మన మినిస్ట్రీ ఆఫ్ ద టెక్స్టైల్ వాళ్ళు. ఈ విజన్ నెక్స్ట్ అంటే ఏంటిదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మన భారతదేశంలో ఉన్నటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ, అండ్ భారతదేశంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ గార్మెంట్స్ కానీ ఈ మిక్స్ చేసి కొత్త డ్రెస్సులను తయారు చేస్తున్నారు. అశోకుడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు, చంద్రగుప్త మౌర్య ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు, అక్బర్ ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నాడు మనకు తెలియదు కదా. మహాభారతంలో అర్జునుడి యొక్క బాణం ఎలా ఉండింది. సో ఇట్లా ఇవన్నిట్లను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఇవన్నిట్ల ద్వారా విజన్ నెక్స్ట్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేసింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద టెక్స్టైల్ వాళ్ళు లాంచ్ చేశారు. సరే అది పక్కన పెట్టేస్తే, సో ఇవన్నిట్ల ద్వారా 5 ఫార్ములాని మనకి ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఈ పిఎం మిత్ర పార్క్ తీసుకొచ్చాం. కానీ ఇక్కడ ఈ పిఎం మిత్ర పార్క్ యొక్క సక్సెస్ అనేది వేటిపైన డిపెండ్ అయింది? కాటన్ అనే రా మెటీరియల్ సప్లై పైన డిపెండ్ అయింది. కాటన్ అనే రా మెటీరియల్ లేకపోతే ఇప్పుడు, కానీ కాటన్ కూడా ఏముండాలి? కాటన్ కూడా కాటన్ పైన డిపెండ్ అయి ఉండాలి. కానీ కాటన్ యొక్క ఏముండాలి? ఇప్పుడు థ్రెడ్ అనేది ఇలా సన్నటి థ్రెడ్ ఉంది అనుకుందాం, షార్ట్ థ్రెడ్. కాటన్ యొక్క థ్రెడ్ అనేది ఇలా లాంగ్ ఉంది, ఇలా పొడవుగా ఉంది అనుకోండి. పొడవుగా ఉంటే మనకు చాలా ఈజీ బట్టలు కుట్టడానికి కోసం. సో ఇలా పొడవుగా ఉండాలంటే కాటన్ ఏముండాలి మనకి? అలా పొడవుగా దారాలు వెళ్ళే కాటన్ ఏమంటామంటే మనం లాంగ్ స్టేపుల్ కాటన్ అంటాం. కనీసము 24 నుంచి 25 మిల్లీమీటర్స్ అనేది ఉంటుంది అనమాట దాని యొక్క పింజ. చూపిస్తాను మీకు. ఓకే, ఇగో ఇది లాంగ్ స్టేపుల్ కాటన్. సో ఇది లాంగ్ స్టేపుల్ కాటన్ కనుక తీసుకుంటే మనకి దాదాపు 24 నుంచి 27 మిల్లీమీటర్స్ ఉంటుంది. ఇగో ఇది పింజ్ అంటాం కదా, పత్తి యొక్క పింజ అని చెప్తుంటాం కదా మనం. సో ఇది ప్లకింగ్. సో దీన్ని ప్లక్ చేయాలి మనం. సో ఇవి ఏవైతే ఉన్నాయో, సో ఇదంతా కూడా, సో ఇది ఇంత ఉంటుంది. ఇది చూడండి, ఇది దీనికన్నా చిన్నగా, ఇది 24 మిల్లీమీటర్స్ కన్నా తక్కువనే ఉంది. ఇది తక్కువ సైజులో ఉంటుంది. ఇది దాదాపు 20 మిల్లీమీటర్సే ఉంటాయి, ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. షార్ట్ స్టేబుల్ కాటన్, ఇది మీడియం స్టేబుల్ కాటన్, లాంగ్ టేబుల్. ఇప్పుడు లాంగ్ స్టేబుల్ కాటన్ ఉన్నప్పుడే మనకి దీని యొక్క ఏంటిది మనం అనుకున్నటువంటి థ్రెడ్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువ మనకు లెంత్ వస్తుంది అనమాట మంచిగా.
వేస్టేజ్ తగ్గుతాయి. ఇలా మనకి దారాలు పెద్ద పొడవుగా వస్తాయి అనమాట. అందుకనే లాంగ్ స్టేబుల్ కాటన్ ని మనం ఎక్కువ మొత్తంలో కల్టివేట్ చేయాలి. అంటే పింజ ఏదైతే పత్తి యొక్క పింజ ఉంటుందో మనకి ఫ్రూట్ కాటన్ యొక్క బౌల్ ఉంటుంది కదా, కాటన్ బాల్ అంటాం కదా. సో ఈ కాటన్ బాల్ నుంచి ఎక్కువ మొత్తంలో మనకి పొడవాటి పింజలు ఉండాలన్నమాట. పొడవాటి పింజ అంటే ఎంత, 24 నుంచి 27 మిల్లీమీటర్స్ ఉంటుంది. ఈ మిగతావి దానికన్నా తక్కువ ఉంటాయి అని అర్థం. సో ఇలాంటి లాంగ్ స్టేబుల్ కాటన్ యొక్క ప్రొడక్టివిటీని మనం పెంచాలి. పెంచినప్పుడే మెగా మిత్ర పార్కులు సక్సెస్ అయితే అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సంవత్సరం బడ్జెట్ లో ఈ మిషన్ ని తీసుకొచ్చాయి. ఇది మిషన్ ఫర్ ద వాట్ కాటన్ ప్రొడక్టివిటీని తీసుకొచ్చింది. చూడండి, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వాట్ లాక్స్ ఆఫ్ దట్ కాటన్ గ్రోయింగ్ ఫార్మర్స్ 5 సంవత్సరాల పాటు నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు. చూడండి, దేనివల్ల కాటన్ యొక్క ఏం పెట్టాలి, ప్రొడక్టివిటీని పెంచాలి అండ్ సస్టైనబిలిటీని పెంచాలి అండ్ ప్రమోట్ ద వాట్ ఎక్స్ట్రా లాంగ్ కాటన్. ఇంకా లాంగే కాకుండా ఎక్స్ట్రా లాంగ్ కాటన్. ఇంకా ఎక్స్ట్రా లాంగ్ కాటన్ అంటే ఇంకా 30 మిల్లీమీటర్ సైజులో ఉంటాయి. అది మామూలు లాంగ్ కాటన్ 27 మిల్లీమీటర్స్ వరకు ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా లాంగ్ అంటే వీటికైనా పెద్దవి. సో అలైన్డ్ విత్ ద వాట్ అవర్ ఇంటిగ్రేటెడ్, చూడండి 5 ఆఫ్ విజన్ ఆఫ్ ద వాట్ టెక్స్టైల్ సెక్టర్. అర్థమవుతుందా? సో దానివల్ల అందువల్ల మనం యొక్క కాటన్ యొక్క ప్రొడక్టివిటీని పెంచడానికి కోసం సపరేట్ 5 సంవత్సరాల మిషన్ తీసుకొచ్చాం. ఏ కాటన్, లాంగ్ స్టేపుల్ కాటన్ ప్లస్ ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ యొక్క ప్రొడక్టివిటీని మనం వాటిని తీసుకురావాలి, మార్కెట్లోకి తీసుకురావాలి. వాటికి కావాల్సిన సీడ్స్ కానీ వాటికి కావాల్సిన అన్నిట్లను కూడా ఏం చేయాలి, మనం సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎన్ష్యూర్ ద వాట్ స్టడీ సప్లై ఆఫ్ ద వాట్ క్వాలిటీ కాటన్ ఫర్ ద రిజ్యూనేటింగ్ ద వాట్ ఇండియాస్ ట్రెడిషనల్ టెక్స్టైల్. క్వాలిటీ కాటన్ అంటే ఏంటి, లాంగ్ స్టేపుల్ కాటనే. లాంగ్ స్టేపుల్ కాటనే క్వాలిటీ కాటన్. ఎందుకంటే దారం అనేది ఎక్కువ పొడవు వస్తుంది మనకి. దాని ద్వారా ఈజీగా బట్టలు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే ఏవైతే పెట్టినటువంటి 7 మెగా టెక్స్టైల్ మిత్ర పార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిత్ర పార్క్స్ అనేది సక్సెస్ అయితే, లేకపోతే మనం లాస్ట్ కాటన్ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది మనకి. లాస్ట్ ఐ థింక్ ఐ రెడ్ సమ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, మేబీ 18-19 ఆ టైంలో అనుకుంటా, మన భారతదేశంలో కాటన్ ప్రొడక్షన్ ఉన్నా కానీ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. బికాస్ మన దగ్గర ఉన్నదంతా కూడా పొట్టి పింజ, అంటే ఇదే లాంగ్ షార్ట్ స్టేబుల్ కాటన్. సో అందువల్ల మనకి లాంగ్ స్టేబుల్ కాటన్ కావాలి, దాన్ని ఎక్కువ మొత్తంలో మనం ప్రమోట్ చేయాల్సి ఉంది. సో అందువల్ల మనకి కాటన్ యొక్క ప్రొడక్టివిటీని పెంచడానికి కోసం 5 సంవత్సరాలు. ఏ కాటన్ యొక్క ప్రొడక్టివిటీ, లాంగ్ కాటన్ అండ్ ఎక్స్ట్రా లాంగ్ కాటన్. ఓకే, నెక్స్ట్ వన్ చేపల పెంపకం. సో ఇండియా ర్యాంక్డ్, సో ఏంటిది మనకి, సో ఇండియా ర్యాంక్డ్ సెకండ్ లార్జెస్ట్ చేపల ప్రొడక్షన్ ప్రపంచంలో. 8% ఆఫ్ ద షేర్ ఉంటుంది ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో. ఇండియాది 8% ఆఫ్ ద షేర్ ఉంటుంది. ప్రతి సంవత్సరం 60,000 కోట్ల యొక్క చేపల ఉత్పత్తిని పెంచుతున్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి ఈ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో అక్కడ అండమాన్ నికోబార్ లక్షద్వీప్స్లలో ఇదే కదా మనకి మన బార్డర్ నుంచి ఈ 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్నదాన్ని ఏమంటాం మనం, ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్. మీరు జాగ్రఫీలో చదువుకుంటారు కదా, మన బార్డర్ నుంచి. సో మన బార్డర్ నుంచి, మన యొక్క టెరిటోరియల్ బార్డర్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న ఏరియాని ఏమంటాం మనం, ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ అంటామా లేదా, ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్. ఈ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ లో ఎక్కువ మొత్తంలో ఇక్కడ లక్షద్వీప్ ఏరియాలో, ఇక్కడ ఉన్నటువంటి లక్షద్వీప్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అండమాన్ నికోబార్, ఇక్కడ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ చేపల పెంపకాన్ని పెంచుతామని చెప్తుంది. ఇక్కడ లక్షద్వీప్ ప్రాంతంలో కానీ ఇక్కడ నెక్స్ట్ ఉన్నటువంటి ఏది అండమాన్ నికోబార్ ప్రాంతం కానీ. సో అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఈ 2 ప్రాంతాలలో చేపల ఉత్పత్తిని పెంచామని చెప్తుంది. సో దట్ ఈస్ ద ఫ్రేమ్ వర్క్ ఫర్ ద సస్టైనబుల్ ఆర్గనైజింగ్ ఆఫ్ ద ఫిషర్ ఫ్రమ్ ద ఇండియన్ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ in the ICS with special Andaman and the Lakshadweep. స్పెషల్ ఫోకస్ అని అంటాం. అంటే మిగతా ప్రాంతాలలో డెవలప్మెంట్ చేయడానికి కాదు, ఈ అన్ని ప్రాంతాలలో డెవలప్మెంట్ చేస్తారు కానీ ప్రైమ్ ఫోకస్ వీటికి ఇస్తారు. ప్రియారిటీ అనేది లక్షద్వీప్కి, ప్రియారిటీ అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి ఇస్తూనే అండ్ మిగతా ప్రాంతాలలో కూడా మనకి చేపల ఉత్పత్తిని పెంపొందిస్తారు. ఇక్కడ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్స్లలో. ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటిది, మన యొక్క టెరిటోరియల్ బార్డర్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న ఏరియాని ఏమంటాం, ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ అంటాం. ఓకే, మీ అందరికి తెలుసు అది భారతదేశానికి సంబంధించినటువంటి ఏరియా. ఇక్కడ వరకు ఇక 200 నాటికల్ మైల్స్ లైన్ అనమాట. ఇది 200 నాటికల్ మైల్స్ లైన్. ఈ 200 నాటికల్ మైల్స్ దాటితే ఇది కనిపిస్తుంది మీకు వైట్ కలర్ లో, ఇదంతా ఏంటి మనది కాదు. ఇక్కడ నుంచి ఏమంటాం మనం, ఇంటర్నేషనల్ వాటర్స్ అంటాం. ఏమంటాం, ఇంటర్నేషనల్ వాటర్స్ అంటాం మనం. 200 నాటికల్ మైల్స్ వరకు మనదే కాబట్టి నేషనల్ వాటర్స్ ఇవన్నీ కూడా మనవి. సో కాబట్టి దీనిలో ఉన్న సంపద అంతా మనదే, వేరే వాడు వచ్చి తీసుకోవడానికి వీలు లేదన్నమాట. సో అలా 200 నాటికల్ మైల్స్ వెళ్లకున్న ఏరియాలలో అన్నింటిలో కూడా చేపల ఉత్పత్తిని పెంపొందిస్తాము. పర్టికులర్ గా ఇప్పుడైతే లక్షద్వీప్ అండమాన్ నికోబార్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా ప్రాంతాలలో కూడా ప్రమోట్ చేస్తామని చెప్తున్నారు దీన్ని, ఫిషరీ సెక్టర్. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే కాన్సెప్ట్ ని మన 1998వ సంవత్సరంలో మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ కిసాన్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ ని 1998లో నాబార్డ్ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే రైతులు ప్రతిసారి బ్యాంకుకి వెళ్ళి ఊకే
ఏమంటాం డాక్యుమెంట్ సబ్మిట్ చేసి లోన్ ఇవ్వండి అని అడగకుండా ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు అనేది వ్యాలిడిటీ ఉంటుంది, కార్డుని స్వైప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కింద మామూలుగా ఏమి ఇచ్చేవాళ్ళు మనకి, సో ఈ క్రాప్ లోన్స్ ఇచ్చేవాళ్ళు, ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు ఫిషరీస్ కూడా ఇస్తున్నారు మనకి లోన్స్ అనేవి, ఆ తర్వాత యానిమల్ హస్బెండరీ కూడా ఇస్తున్నారు అనమాట. సో క్రాప్స్ వాళ్ళకి ఇస్తారు, ఫిషరీస్ కి ఇస్తారు, యానిమల్ హస్బెండరీ కూడా ఇస్తున్నారు లోన్స్. దేని కింద? ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కింద. అయితే కిసాన్ క్రెడిట్ కార్డు కింద మనకి పంటల ఇది క్రాప్స్ కల్టివేషన్ కానీ, ఫిషరీస్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ ఒకప్పుడు మనకి 3 లక్షల వరకు మాత్రమే లోన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఏప్రిల్ ఫస్ట్ ఆఫ్ ద 2025 నుంచి కొత్త బడ్జెట్ ప్రకారం దీన్ని పెంచుతున్నారు. ఎంతకి? 5 lakhs కి పెంచుతున్నారు. ఎంతకి? 5 లక్షల వరకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కింద తీసుకునే లోన్స్ అనేది మనకి 5 లక్షల రూపాయల వరకు పెంచుతున్నారు. ఓకేనా? 5 లక్షల రూపాయలు. అయితే ఇక్కడ మీరు 2 పాయింట్స్ అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ ఏదైనా ఒక పంట సాగు చేసేటప్పుడు రైతులకు ఇచ్చే లోన్ ఏమంటాం? మనం క్రాప్ లోన్స్ అంటాం. జనరల్ గా క్రాప్ లోన్స్ అంటాం. ఈ క్రాప్ లోన్స్ అనేది మనకి ఇంతకుముందు 1,60,000 రూపాయల వరకే క్రాప్ లోన్స్ ఇచ్చేవాళ్ళం గవర్నమెంట్ అనేది. కానీ ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ అనేది 2 లక్షల రూపాయలకు పెంచింది క్రాప్ లోన్స్. ఓకేనా? అంటే ఏంటిది? ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, వితౌట్ ఎనీ సెక్యూరిటీ, వితౌట్ ఎనీ కొల్లాటరల్ సెక్యూరిటీ, అంటే రైతుల నుంచి ఎలాంటి మనము సెక్యూరిటీ తీసుకోకుండా, ఎలాంటి పేపర్స్, బాండ్ పేపర్స్ కానీ వాళ్ళ యొక్క పట్టా పాస్బుక్లు తీసుకోకుండా వితౌట్ ఎనీ కొల్లాటరల్ సెక్యూరిటీ అనేది 1,60,000 ఉండే, కానీ ఇప్పుడు 2 లక్షలకు పెంచాం. ఇది వితౌట్ సెక్యూరిటీ. టోటల్ ఎంత వరకు? టోటల్ గా 3 లక్షల వరకు లోన్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇంకొక 1,00,000 రూపాయలకి ఏం అవసరం? సెక్యూరిటీ అనేది అవసరం. కానీ ఇప్పుడు 3 లక్షలు కాదు, దీన్ని ఎంత పెంచుతున్నాం మనం? 5 లక్షలకు పెంచుతున్నాం మనం. సింపుల్ అని చెప్పిన లాజిక్ అర్థమైందా? 2 లక్షల రూపాయల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకోవచ్చు. 2 నుంచి ఇంకా 5 లక్షల వరకు తీసుకోవాలంటే, అంటే 3 లక్ష, 4వ లక్ష, 5వ లక్ష తీసుకోవాలంటే నువ్వు ఏదో ఒక సెక్యూరిటీ పేపర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, పట్టా పాస్బుక్ ఏదో ఒకటి. 2 లక్షల రూపాయల వరకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు, ఎందుకంటే అది క్రాప్ లోన్. ఒకప్పుడు 1,60,000 ఉండే, కానీ జనవరి 2025 నుంచి RBI రూల్స్ ప్రకారం పెంచారు, 2 లక్షలకు పెంచారు క్రాప్ లోన్ ని. కానీ ఇప్పుడు క్రాప్ లోన్ ద్వారా మాక్సిమం ఎంత తీసుకోవచ్చు? 5 లక్షలు తీసుకోవచ్చు. ఒకప్పుడు క్రాప్ లోన్ మాక్సిమం ఎంత? 3 లక్షలు. ఇప్పుడు క్రాప్ లోన్ మాక్సిమం ఎంత? 5 లక్షలు. కానీ దాంట్లో 2 లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తీసుకోవచ్చు. 2 లక్షలు దాటితే సెక్యూరిటీ సబ్మిట్ చేయాల్సి ఉంది. ఒకప్పుడు సెక్యూరిటీ లేకుండా ఎంత? 1,60,000 వరకే తీసుకునేది. కానీ ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా 2 లక్షల వరకు తీసుకోవచ్చు, ప్లస్ మాక్సిమం 5 లక్షల వరకే తీసుకోవచ్చు. ఓకేనా? విత్ సెక్యూరిటీ 5 లక్షల వరకు, వితౌట్ సెక్యూరిటీ 2 lakhs వరకు. సో అది అంతకుముందు 3 లక్షలే ఉండేది విత్ సెక్యూరిటీ కూడా, కానీ ఇప్పుడు 5 లక్షలకు పెంచడం జరుగుతుంది. ఓకే, పెంచారు అది. సో దీనివల్ల భారతదేశంలో మనకి ఇప్పుడు దాదాపు 7.7 మనకి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయంట, వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ యూరియా ప్లాంట్. సో యూరియా ప్రొడక్షన్ కోసం మనకి అస్సాంలో మూతపడినటువంటి యూరియా ప్లాంట్స్ ఉన్నాయి. సో యూరియా ప్లాంట్ పెడతారు ఇక్కడ ఇంపార్టెంట్, నామరూప్. అస్సాంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం? నామరూప్ అస్సాంలో ఉంది. ఇక్కడ ఈ యూరియా ప్లాంట్ రీఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపు దీనివల్ల 12.7 మెట్రిక్ టన్స్ ఆఫ్ ద యూరియా అనేది ప్రొడక్షన్ జరగడానికి అవకాశం ఉంది. ఎంత? 12.7 మిలియన్ టన్స్ ఆఫ్ ద యూరియా అనేది ప్రొడక్షన్ జరగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఓకేనా? సో అది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. కొత్తది మనకి చూస్తే యూరియా ప్లాంట్ టు బి ఓపెన్ ఇన్ ద వాట్? సో అస్సాం లోపల యూరియా ప్లాంట్ ఓపెన్ చేస్తున్నారు. ప్లాంట్ విత్ వాట్ యాన్యువల్ కెపాసిటీ ఆఫ్ ద 12.7 lakh మెట్రిక్ టన్స్ టు బి సెటప్ ఇన్ ద నామరూప్ అస్సాం అని చెప్తున్నారు. ఇది కూడా అగ్రికల్చర్ కి బెనిఫిట్ అవుతుంది, నామరూప్ అస్సాం. నెక్స్ట్ అలాగే పోస్ట్ ఆఫీసెస్, అంటే మనకు రూరల్ ఏరియాస్ ని డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో కూడా మనకేంటిది? సో ఇండియా పోస్ట్ ఆఫీస్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఫర్ ద రూరల్ ఎకానమీ. భారతదేశంలో మనకి 1.5 lakh ఆఫ్ ద రూరల్ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. దాంట్లో మనకి పోస్ట్ మెన్స్ 2.6 లక్షల మంది డాక్ సేవక్స్, పోస్ట్ మెన్స్ ఉన్నారు. అలాగే ఇండియా మన ఈ పోస్ట్ ఆఫీసెస్ కి ఏముంది మనకి? ఈ పేమెంట్ బ్యాంకర్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసింది కదా. పోస్ట్ ఆఫీస్ ద్వారా లెటర్లు పోతున్నాయి, అట్లాగే బ్యాంకు కూడా ఉంది. 2 ఉన్నాయి మనకి. పోస్ట్ ఆఫీసెస్ వేరు, ఈ బ్యాంకు వేరు. పోస్ట్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. ఈ పోస్ట్ ఆఫీసెస్ తో పాటు ఏమున్నాయి మనకి? బ్యాంకు కూడా ఉంది మనకి. ఓకే, ఏ బ్యాంక్ ఉంది? సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది కూడా ఉంది మనకి. ఓకేనా? సో కాబట్టి ఇది 1.5 lakh రూరల్ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. అలాగే వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ 2 డాక్ సేవక్స్ కూడా ఉన్నారు మనకి. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీసెస్ ని ఏం చేయాలనుకుంటున్నాం అంటే మనము గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ కోసం వాడుకోవాలనుకుంటున్నాం. సో ఇండియా పోస్ట్ ఆఫీస్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఫర్ ద వాట్? రూరల్ ఎకానమీ. అంటే రూరల్ ఎకానమీ డెవలప్ అయితే ఆటోమేటిక్ అగ్రికల్చర్ కూడా డెవలప్ అవుతుందనే కదా. సో కాబట్టి ఈ రూరల్ ఎకానమీకి వాడుకోవాలనుకుంటున్నాం. సో దాంట్లో చూడండి, ఇప్పుడు పోస్ట్ ఆఫీసెస్ ద్వారా నెక్స్ట్ ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఒకటి చూడండి, రూరల్ కమ్యూనిటీ అప్ ఫర్ ద వాట్? కోలొకేషన్ అంట. ఇన్స్టిట్యూట్ ఫర్ ద వాట్?
ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ సర్వీసెస్ కానీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కానీ, ఈఎంఐ పికప్స్ కానీ, క్రెడిట్ సర్వీసెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డిజిటల్ సర్వీసెస్ కానీ, ఇట్లాంటి అన్నిట్లను కూడా ఫ్యూచర్లో మన పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకురాబోతున్నాము. పోస్ట్ ఆఫీసెస్ ద్వారా మనం ఇంకా రూరల్ ఏరియాస్ని బాగా డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి మనకి. పోస్ట్ ఆఫీసెస్తో పాటు మనకి పోస్టల్ డిపార్ట్మెంట్కి ఏముంది, బ్యాంకు కూడా ఉంది. ఏ బ్యాంక్ ఉంది? ఐబీపీబీ అనే బ్యాంక్ ఉంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనే ఒక బ్యాంకు కూడా ఉంది. 2016లో స్టార్ట్ చేస్తాం మనం పేమెంట్ బ్యాంకులో భాగంగా. ఇది బ్యాంకు వేరు, పోస్ట్ ఆఫీస్ వేరు. ఇది లెటర్లని తీసుకెళ్తుంది, ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరికి ఇది? డిపార్ట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ కి 2 ఉన్నాయి, పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి, బ్యాంకు కూడా ఉంది. సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేస్తే పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఇవన్నీ సౌకర్యాలను అందించడం ద్వారా రూరల్ ఏరియాస్ అనేది డెవలప్మెంట్ చేస్తాము. దాని ద్వారా రూరల్ ప్రాస్పెరిటీ పెరుగుతుందని చెప్తున్నారు. సో అలా భారతదేశం మొత్తంలో 1.5 lakhs ఆఫ్ ఏమున్నాయి, పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. సో వీటన్నిటిలో డెవలప్మెంట్ చేయడం ద్వారా రూరల్ ఏరియాస్ ఇంకా డెవలప్ అవుతాయని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది మనకి. ఓకేనా? సో అందుకనే బిల్డింగ్ రూరల్ ప్రాస్పరిటీ అండ్ ద రెసిలియన్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్, ఈ రూరల్ ఏరియాస్ ని డెవలప్మెంట్ చేయాలంటే రూరల్ ప్రాస్పరిటీ అండ్ ద రెసిలియన్స్ అని చెప్తాను. ఇది కూడా ఇంజన్ 1లోనే భాగం. ఇదంతా డెవలప్ అవ్వాలంటే ఏంటిది? సో ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ పెరగాలి, స్కిల్లింగ్ పెరగాలి, ఇన్వెస్ట్మెంట్ పెరగాలి, టెక్నాలజీ పెరగాలి. అలా అయినప్పుడు రూరల్ ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. రూరల్ ఎకానమీ డెవలప్ అవ్వాలంటే మేజర్ గా మనము అగ్రికల్చర్ని డెవలప్మెంట్ చేయాలి. అండ్ దాంతోపాటు రూరల్ ఏరియాస్లో వీళ్ళపైన ఫోకస్ చేయాలి. ఉమెన్ కానీ, యంగ్ ఫార్మర్స్ కానీ, నెక్స్ట్ రూరల్ యూత్ కానీ, అండ్ మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ అండ్ ల్యాండ్లెస్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయాలని అనుకుంటుంది. సో అలా భారతదేశం మొత్తంలో ఏం చేయాలనుకుంటుందో చూద్దాం. రూరల్ ఏరియాస్లో చూడండి, బిల్డింగ్ రూరల్ ప్రాస్పరిటీ అని చెప్తున్నారు, రెసిలియన్స్. దీని ద్వారా మనకి ఇప్పుడు ఈ బడ్జెట్ లో ప్రకటించిన దాని ప్రకారం phase 1 కింద సో రూరల్ ఏరియాస్లో దాదాపు 100 డిస్ట్రిక్ట్స్ లోపల 100 డిస్ట్రిక్ట్స్ లోపల మనకి ఫోకస్ చేయాలనుకుంటుంది. phase 1 కింద 100 డిస్ట్రిక్ట్లలో ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అంటే ఇది చేయాలనుకుంటుంది. దేనికోసము? రూరల్ ఏరియాస్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం, రూరల్ ఏరియాస్ లో సంపద సృష్టించడానికి కోసం, రూరల్ ఏరియాస్ లో రెసిలియన్స్ ఉండాలి. రెసిలియన్స్ ఉండాలంటే ఏంటిది? ఏమైనా ఆపదలో ఏమైనా కష్టాలు వచ్చినా తట్టుకునే కెపాసిటీని డెవలప్మెంట్ చేయాలి. సో దానికోసం తీసుకుంటే మనకి చూడండి, సో నెంబర్ 1, క్యాటలైజింగ్ ద ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ద ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద రూరల్ ఉమెన్. రూరల్ ఉమెన్కి ఏంటిది? వాళ్ళకి ఎంటర్ప్రైజెస్ అంటే బిజినెస్ పెట్టుకునే రకంగా తీర్చిదిద్దాలి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. బిజినెస్ పెట్టుకోకపోతే ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమెన్కి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలా, ఇంట్లో ఏదైనా కొనాలన్నా, పిల్లల చదువులకు పెట్టాలన్నా, ఏం చేయాలన్నా, సో ఉమెన్కి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద నవేడేస్. ఉమెన్కి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కనుక ఇవ్వకపోతే మనము దేశం డెవలప్ కాదు, అసలు ఫ్యామిలీ కూడా డెవలప్ కాదు. సో డెఫినెట్లీ ఉమెన్ కి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండి తీరాలి. సో దట్ ఈస్ క్యాటలైజింగ్ ద ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ నెక్స్ట్ ఏంటి? ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. అండ్ నెక్స్ట్ యాక్సలరేటింగ్ క్రియేషన్ ఆఫ్ ద న్యూ ఎంప్లాయ్మెంట్, న్యూ బిజినెస్ ఫర్ ద యంగ్ ఫార్మర్స్. అంటే మన పల్లెటూర్లలో ఇప్పుడు యంగ్ ఫార్మర్స్ మన ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం కూడా వ్యవసాయం అనేది ఇంట్రెస్ట్ ఉంటే యంగ్ ఫార్మర్స్ కి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కానీ, బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ డెవలప్మెంట్ చేయాలి. నర్చరింగ్ ద అగ్రికల్చర్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అండ్ ఇంప్రూవ్మెంటింగ్ ద వేర్ హౌసింగ్ అండ్ స్పెషల్లీ ఫర్ ద మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్. మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే చాలా మంది భారతదేశంలో అందరూ కూడా, మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎవరు? 2.5 ఎకరాల కన్నా తక్కువగా ఉన్నవాళ్ళు. స్మాల్ ఫార్మర్స్ అంటే ఎవరు? 5 ఎకరాల కన్నా తక్కువగా ఉన్న వీళ్ళ మీద ఫోకస్ చేయాలి. వీళ్ళ మీద ఫోకస్ చేయాలంటే అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచాలి, అలాగే గోడౌన్స్ ని కట్టాలి, వేర్ హౌసింగ్ ని కట్టాలి. అప్పుడే రూరల్ ఏరియాస్ డెవలప్ అవుతాయి. అలాగే డైవర్సిఫైయింగ్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద ల్యాండ్లెస్ ఫ్యామిలీస్. అంటే భూమి లేని ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా అగ్రికల్చర్ మీద అగ్రికల్చర్ లేబరర్స్ పూర్తిగా అంటే అసలు ల్యాండే లేదు వాళ్ళకి, పూర్తిగా వ్యవసాయ కూలీలుగా బతుకుతున్న వాళ్ళు అని దాని మీనింగ్. వాళ్ళ కోసం సపరేట్ గా ఏమైనా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ క్రియేట్ చేస్తేనే మనకి ఏంటిది? రూరల్ ఏరియా డెవలప్ అవుతుంది. అలాగే మనం ఇంతదాకా చెప్పుకునేది ఏంటి? అగ్రికల్చర్ తో పాటు వీటిపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం వీటిపైన కూడా ఫోకస్ చేయాలి. వీటిపైన ఫోకస్ చేస్తే మనకి దానికోసం ఈ మిషన్ తీసుకొచ్చారు, బిల్డింగ్ ఏ రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఫోకస్ చేసి దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ phase 1 కింద 100 డెవలపింగ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ విల్ బి కవర్డ్ అని చెప్తున్నాడు. phase 1 కింద సో మనకి 100 జిల్లాలు కవర్ చేస్తారంటే డెవలపింగ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ విల్ బి కవర్డ్. ఆ జిల్లాలలో ఇవన్నీ చేస్తారనమాట. 100 జిల్లాలు, ఏ 100 జిల్లాలు సెలెక్ట్ చేస్తారని మనకు క్లారిటీ లేదు ఇప్పుడు. సో ఆ 100 జిల్లాలలో రూరల్ ఏరియాస్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం ఇవన్నీ చేస్తారంట. ఓకేనా? ఇది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ బిజినెస్ కానీ, ఈ నర్చరింగ్ కానీ, సో ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు మనకి. ఓకేనా? సో
దిస్ ఈస్ ద వర్డ్ స్టోరీ ఆఫ్ ద వర్డ్ పిల్లర్ 1, సారీ నాట్ పిల్లర్ 1, ఇంజన్ 1. సో ఇంజన్ 1 అనమాట. ఇదంతా కూడా మనకి ఎక్కడ చెప్పారు, ఇంజన్ 1 లో ఉన్నాయి. సో ఆల్ దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఇంజన్ 1, దట్ ఈస్ సో అగ్రికల్చర్. ఓకేనా, ఇదంతా కూడా ఏంటి, ఇంజన్ 1 అగ్రికల్చర్ లో భాగం. ఇంజన్ 1 ఏదైతే ఉందో, ఇంజన్ 1 అనేది సో మనకి అగ్రికల్చర్ లో భాగం. ఇది ఇంజన్ 1. ఆ తర్వాత మనం ఇంజన్ 2 మాట్లాడుకోవాలి, 3 మాట్లాడుకోవాలి, 4 మాట్లాడుకోవాలి. 4 మాట్లాడుకొని దాని తర్వాత మనము FRBM యాక్ట్, దాని యొక్క రెగ్యులేషన్స్ మాట్లాడుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, మీరు ఛానల్స్ ని ఫాలో అవ్వండి. ఓకే, కొత్త ఎకనామిక్ కోర్స్ అనేది మళ్ళీ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త ఎకనామిక్ సర్వే, కొత్త బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని మొత్తం అంత కోర్సు మాడిఫై చేసిన తర్వాత వి విల్ ఇన్ఫార్మ్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. జై హింద్.